రైట్. ఈ 2వ రాజులు 5వ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 7 క్యారెక్టర్లో ఓకేనా 6 క్యారెక్టర్లు మనం ఎలా ఉండాలో నేర్పిస్తాయి. ఒక్క క్యారెక్టర్ మాత్రం మనం ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది. ఇక్కడ మంచి పాఠం చెప్తాను, వింటారా? మంచి పాఠం ఏమిటి అంటే చాలా వాల్యుబుల్ వర్డ్. అంటే వింటే ఒకవేళ వినడానికి అది వాల్యుబుల్గా అనిపిస్తుందో లేదో నాకు తెలియదు, బట్ నా వరకు చాలా వాల్యుబుల్ వర్డ్. డూ అండ్ డూ నాట్స్ ఉంటాయి లైఫ్లో. చేయదగినవి, చేయకూడనివి, ఖచ్చితంగా చేయదగినవి, ఖచ్చితంగా చేయకూడనివి. ప్రైజ్ ది లార్డ్. కొన్ని చేయాలనిపిస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. కొన్ని చేయకూడదంటే మానేయచ్చు, లేకపోతే లేదు. కానీ కొన్ని ఖచ్చితంగా చేయాలి, కొన్ని ఖచ్చితంగా చేయకూడదు. ఒక మంచి మాట చెప్తాను, వినండి. ఎలా చెప్తే అర్థమవుతుందంటే వీఆర్ సో మచ్ ఫోకస్డ్ ఆన్ వాట్ వీ షుడ్ నాట్ డూ. బ్యాడ్ ఏంటంటే ఏది చెయ్యకూడదో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టాం. ఏది చెయ్యాలో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టలేదు. అమ్మో ఇది దేవునికి ఆయాస్కరం, ఇది దేవునికి దూరంగా ఉండాలి, ఈ విషయం జాగ్రత్తగా ఉండాలి, ఈ విషయం జాగ్రత్తగా, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అది రాంగ్ అని చెప్పట్లేదు. ఆ కాన్షియస్ మంచిది, ఆ అటెన్షన్ మంచిది. కానీ నేనేమంటున్నానంటే ఎక్కువ మైండ్ ఎక్కడ పెట్టేసామంటే ఏం చేయకూడదో దాని మీద పెట్టాం, ఏం చెయ్యాలో దాని మీద పెట్టలేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? పాపం చేయకూడదు అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాం, కానీ ప్రార్థన చేయాలి అన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. ఒకవేళ చేయకూడని దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ లేకుండా చేయవలసిన దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే డూ నాట్స్ మీద మన కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టి డూస్ మీద, అనగా వాట్ వీ షుడ్ డూ అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఏది మనం చెయ్యాలో, ఇది మనకిచ్చే ఎబిలిటీ ఏంటంటే ఏది మనం చేయకూడదో దాని నుంచి మనం ప్రొటెక్ట్ చేస్తుంది. అర్థం కాదు, మళ్ళీ చెప్తాను, క్వశ్చన్ మార్క్ పెట్టగలగా. అర్థమైందా లేదా? ఓకే, నేనైనా నా వరకు చాలా వాల్యుబుల్ వర్డ్ ఇది. ఎస్, వీ ఆర్ సో మచ్ ఫోకస్డ్ ఆన్ వాట్ వీ షుడ్ నాట్ డూ. ఏది చేయకూడదో దాని మీద ఎక్కువ, అది దాని మీద ఫోకస్ ఉండకూడదని తప్పు చెప్పట్లేదు నేను, ఉండాలి. కానీ ఎక్కువ ఫోకస్ దేమే పెట్టేసామంటే ఏది చేయకూడదో దాని మీద మన ఫోకస్ ఎక్కువగా వెళ్ళిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ నేనేమంటానంటే అది మంచిదే, కానీ ఏది చెయ్యాలో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ పెడితే, హల్లెలూయా, ఏది చేయకూడదో వాటిని ఆటోమేటిక్గా చేయడం మానేసే సామర్థ్యం, ఎబిలిటీ మనకు దొరుకుతుంది. ఏమో అర్థమైందా? క్లియరా? ప్రైజ్ ది లార్డ్. అందుకే చిన్న ఎగ్జాంపుల్, పాపం చేయకూడదు అన్న దాని మీద మనం కాన్సన్ట్రేట్, అమ్మ చూడకూడదు, ఇలా చేయకూడదు, అమ్మ ఇలా ఆలోచించకూడదు, అమ్మ ఇలా చూడకూడదు, అమ్మ ఇలా చూడకూడదు, అమ్మ బాబా ఈ ఐడియా ఈ థాట్ నాకు రాకూడదు. కాషన్ మంచిదే, ఆ మైండ్ సెట్ మంచి, అలా ఆలోచించడం మంచిదే. కానీ మన మైండ్ ఎంతసేపు దేని మీద ఉండిపోయిందంటే అక్కడ అయిపోయింది. ఇది చేయకూడదు, ఇది చేయకూడదు, చేయకూడదు. చిత్రం ఏంటో తెలుసా? ఏది చేయకూడదు అనుకుంటున్నామో, ఏది చేయకూడదు అనుకుంటున్నామో అదే ఎక్కువ చేస్తున్నాం. రీజన్ ఏమిటి అంటే ఏది చేయాలో అది చేయట్లేదు కాబట్టి. ఏం చేయాలో అది చేస్తే ఏం చేయకూడదో అది చేయకుండా ఉండడానికి కావలసిన సామర్థ్యం మనం చేసేవి ఇస్తాయి. అందుకే ఎగ్జాంపుల్ చెప్పాను, పాపం చేయకూడదు పెద్దలు వాడతారు కదా. ఉదాహరణకి ప్రార్థన చేసేవాడు పాపం చేయడు, పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. ప్రార్థన పాపము చేయకుండా నిన్ను నిలువరిస్తుంది, పాపము ప్రార్థన చేయకుండా నిన్ను నిలువరిస్తుంది. హల్లెలూయా. ప్రార్థన పాపం చేయకుండా నిన్ను కాపాడుతుంది, పాపము ప్రార్థన చేయకుండా నీ మనసును పాడు చేస్తుంది. సో ఈ రెండింటిని తేడాను అలా వివరిస్తున్నప్పుడు మన ఫోకస్ దేని మీద ఉండాలి? ఇప్పుడు పాపం మీద, పాపం చేయకూడదు, కాదు. నేను చెప్తాను, మీరు లోతుగా ఆలోచిస్తే కనెక్ట్ అవ్వగలిగితే
చాలా విషయాలు మనం ఓడిపోవడానికి మెయిన్ రీజన్ అదే. మన ఫోకస్, మన ఇంట్రెస్ట్, మన కాషన్ అంతా ఎక్కడ వెళ్ళిపోయింది అంటే చేయకూడదు, చేయకూడదు, అమ్మాయి చేయకూడదు, అమ్మాయి చేసేసిన అమ్మాయి చేయకూడదు. బట్ మనం ఏమి చెయ్యాలో మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు. మనం ఏం చెయ్యాలో అది మనం చేయగలిగితే, మనం ఏం చేయకూడదో అది మనం చెయ్యం. అది చేయకుండా ఉండడానికి కావాల్సిన సామర్థ్యం మనం చేసే వాటి మీద మనకు దొరుకుద్ది. సో ప్రార్థన మీద మనం ఫోకస్ పెడితే ఆ ప్రార్థన ద్వారా మనకు కలిగే శక్తి, ఆయన మనవలే అన్ని విషయములలో శోధింపబడి ఆయన ఏ పాపమును చేయలేదు. ఎందుకు? వెంటనే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం చివరిలో ఈ మాట అంటాడు. దాన్ని కొనసాగిస్తూ 6వ అధ్యాయంలో ఏమంటాడు అంటే, ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతో కన్నీళ్లు విడిచొచ్చు ప్రార్థనలు యాచలను సమర్పించి భయభక్తులు నిలిపినందున ఆయన అంగీకరించబడ్డాడు. ఆయన ఫోకస్ అంతా గమనించండి. బెస్ట్ ఎగ్జాంపుల్ యేసయ్యే. ఆయన ఫోకస్ అంతా ఎప్పుడు దేని మీద ఉండింది? ఏం చేయాలో దాని మీద ఉంది. ఏం చేసేవారు? ఆయన తండ్రితో సమయాన్ని గడిపేవారు, సువార్త ప్రకటించేవారు కదా. నాకు ఈ మాట, మంచి మాట గుర్తొస్తుంది. హల్లెలూయా. వాళ్ళు నిన్ను అంత మాట అన్నారు, ఎందుకు నువ్వు వాళ్ళని ద్వేషించట్లేదు? వాళ్ళ మీద నీకు ఎందుకు కోపం రావట్లేదు అంటే, ప్రేమించడంలో నేను చాలా బిజీగా ఉన్నాను, అందుకే ద్వేషించే టైం నాకు. మంచి ఆలోచన కదా అసలు. అది నన్ను చాలా టచ్ చేసిందాం అసలు ఆ మాట. ఒకటి చేసే బిజీలో ఉన్నాం. ఉదాహరణకి ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారు, నేను మీతో పాటు పాడుతున్నాను లైట్గా, కానీ కంజీరు వాయించట్లేదు. నా బిజీ అంతా ఎక్కడుందంటే నేను ఏదో చేస్తున్నాను, చిన్న వర్డ్ రాసుకుంటున్నాను అంతే, నేనేమీ చేయట్లేదు. చిన్న వాక్యం ఇప్పుడు నేను ఏదైతే పెట్టానో అది రాసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా కదా. సో ఒక దాంట్లో బిజీగా ఉంటే ఇంకో పని మనం చేయలేము. సో అతను ఏమంటున్నాడంటే, ప్రేమించడంలో నేను బిజీగా ఉన్నాను, ద్వేషించే టైం నాకు లేదు. అది బాగుంది నాకు ఆ మాట. హల్లెలూయా. ఆ ద్వేషించే మనసు నాకు లేదు అంటే మనం కొంచెం యాక్టింగ్ చేస్తున్నాడేమో అనాలి. ఎందుకు అంటే, ఎక్కడో కూడా మనిషి పుట్టినందుకు, శరీరంలో బ్రతుకున్నంతకాలం ఏదో ఒక కారణం చేత ఏదో విషయంలో చిన్న ద్వేషం అనేది రాకమాందు. బట్ నాకు ఆ మాటే నచ్చింది, ద్వేషించే సమయం నాకు లేదు, ప్రేమించడంలో నేను చాలా బిజీగా ఉన్నాను. సో యేసయ్య బిజీ ఎంతసేపు దేని మీద ఉండిందంటే, ఆయన తండ్రితో గడిపారు, రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉండేవారు. తండ్రితో గడపడం అంటే అదే ఆ మాటే, మహారోదనతో కన్నీళ్లు విడిచిచ్చు ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు శరీరధారి అయిన దినములు. అందుకే పలానా టైంలో అని వాడలేదు అక్కడ, ఎర్లీ అవర్ అని వాడలే, లేకపోతే ఇంకో టైంలో ఆయనకు వీలైనప్పుడు సమయం దొరికినప్పుడు అని రాయవల్ల. ఆయన శరీరధారి ఉన్న దినములలో, ఆల్ ద డేస్ ఆఫ్ హిస్ లైఫ్ హి వాజ్ సో బిజీ విత్ ఫాదర్స్ అండ్ ఫాదర్స్ జాబ్, ఫాదర్స్ బిజినెస్. హల్లెలూయా. నేను ఇప్పుడు కూడా చెప్తానండి, సంఘమందరున్న ఈ మాట చెప్పగలను. దేవునితో గడపడంలో, దేవునితో సమయాన్ని గడపడంలో, ప్రార్థనలో, వాక్యం ఏది ఇంటి పనులు ఉంటాయి చేసుకొని, మిగతా సమయం దేవునితో గడపడంలో మనమే బిజీ చేసేసుకుంటేనండి చాలా దరిద్రాలు. మొన్న ఒక దైవజనుడు ప్రశ్న అడిగాడు. ఏమనంటే, నీ జీవితంలో చాలా టైము సేవ్ అవ్వాలి అంటే, చాలా టైము మేలుకరంగా ఉండాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది వాక్యానుసారంగా ఒక సమాధానం చెప్పండి అన్నాడు. చాలామంది చాలా సమాధానం చెప్పారు. నా తాటలోకి వచ్చిన వాక్యం ఏంటో చెప్పనా, దీనికి సంబంధం ఏందో అనుకుంటారేమో, కానీ ఆలోచిస్తే దొరుకుతుంది మీకు. నా వరకు వచ్చిన ఆలోచన, నేను చెప్పాలి ఆన్సర్ చేయలేదు, కానీ నా వరకు వచ్చిన ఆలోచన ఏంటంటే, నీ టైం వేస్ట్ అవ్వకూడదు, నీ జీవితంలో నీ సమయం దీవెనకరంగా ఉండాలంటే ఒక మాట నీ జీవితంలో నెరవేరాలనుకున్నాను. అదేంటి తెలుసా? వ్యర్థమైన దానిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయి ప్రభువా. అది మీరు కనెక్ట్ అయ్యారు లేదు నాకు తెలియదు, నాకు చాలా వాల్యుబుల్గా అనిపించింది నా పర్సనల్గా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నాకు ఎందుకో ఈ మధ్య ఈ మాట నాకు చాలా నచ్చింది. డూ అండ్ డూ నాట్స్. దేని మీద ఎక్కువ ఫోకస్ చేసామంటే డూ నాట్స్ మీద.
మనం ఫోకస్ చేయాల్సిన దేని మీద అంటే డూస్ మీద. ఎప్పుడైతే చేయాల్సిన వాటి మీద మన ఫోకస్ పెడతామో చేయకూడని వాటిని చేయడానికి మనకు టైము ఉండదు. సో కొంతమందిని గమనిస్తాను, వాళ్ళు ఎప్పుడు ఏ పని చేసుకుంటున్నా, హల్లెలూయా, మన పాస్టమ్ గారు నాకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ విషయంలో. ఏ పని చేస్తున్నా చెవిలో నెక్ బ్యాండ్ ఉంటుంది. ఏంటి అని చెప్పి అప్పుడప్పుడు మొబైల్ నేను చూస్తే ఎప్పుడు కూడా ఏదో ఒక వాక్యం రన్ అవుతూ ఉంటుంది, ఏదో ఒక మెసేజ్ రన్ అవుతుంటుంది. సో వాక్యం విని ఒకసారి నవ్వుకుంటూ ఉంటారు, ఒకసారి కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, ఒక్కోసారి ఇలాగా ప్రైజ్ లార్డ్ అని చేయి పైకెత్తి రియాక్ట్ అవుతూ ఉంటారు. ఆ ప్రతిస్పందనకు కారణం ఏంటి అంటే తను ఒక బిజీలోకి వెళ్ళిపోయింది. ఏంటంటే దేవుని వాక్యం వినే బిజీలోకి. దీనివల్ల కలిగే బెనిఫిట్ అంటే పాస్టర్ గారు మురిసిపోయి చెప్పట్లేదు, ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. దీనివల్ల కలిగే మేలు ఏంటో తెలుసా? వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాళ్ళు అలా చూశారు, వీళ్ళు ఇలా చూశారు, వాళ్ళు ఇలా వెక్కిరించారు, వాళ్ళు ఇలా జరుగుతుంది, వాళ్ళ లైఫ్లో ఇలా జరుగుతుంది. నో టైం. కొన్నిసార్లు కొంతమంది వ్యక్తులు ఎలా ఉంటారంటే అందరి జీవితంలో ఏం జరుగుతుందో పట్టించుకుంటారు. వాళ్ళ బతుకులు ఏం జరుగుతుంది, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఫేస్బుక్లో ఏం జరుగుతుంది, వాళ్ళ వాట్సాప్లో ఏం జరుగుతుంది, నీ బతుకులు ఏం జరుగుతుందా? నేను కొంతమందిని ఎదుటివారు మొబైల్లో వర్క్ చేసుకుంటే వాళ్ళ ప్యాటర్న్ ఏంటో కనుక్కునే బిజీలో ఉంటారు. తెలుసా మీకు? ఎప్పుడైనా గమనించారు లేదో? ప్యాటర్న్ అని తెలుసు కదా, స్క్రీన్ లాక్స్ ఉంటాయి కదా, ఏ ప్యాటర్న్ పెడతారు, పిన్ని పెడతారని మనతో ఇలా మాట్లాడుతూ ఉంటారు, ఇలా పక్కకు చూస్తూ ఉంటారు. ఆ స్క్రీన్ లాక్ ఏంటి? ఆ ఫోన్లో ఏముందో తెలుసుకోవాలి. వాడి బతుకులో ఏం జరుగుతుందో వాడికి తెలియట్లేదా? తెలిసినా పట్టించుకోవట్లేదు, నాకు తెలియదు. కానీ ఎదుటోడు బతుకులో వేలెట్టడం మాత్రం ఎంత ఇష్టం. నేను అనుకుంటాను పాపం చేసినా దేవుడు క్షమిస్తాడేమో, కానీ అలాంటి హృదయాన్ని దేవుడు, దావీదు తప్పు చేసిన దేవుడు ఎందుకు క్షమించాడంటే దేవుడు దావీదు హార్ట్ని చూశాడు. దావీదు హార్ట్ దేవునికి నచ్చింది. నేను అంటాను, మితిమీరిన మాటను మీకు అనిపిస్తుందేమో. కొంతమంది బయటికి ఏ తప్పు చేయకపోవచ్చు, ఏ పాపం చేయకపోవచ్చు, వాళ్ళు చాలా పరిశుద్ధుల్లో మనకు కనబడవచ్చు. దేవుడు యాక్సెప్ట్ చేయడు తెలుసా వాళ్ళని? ఎందుకో తెలుసా? వాళ్ళ హార్ట్ బాగోదండి. ఎదుటి వాళ్ళ తప్పుల కోసం మాట్లాడతారు, ఎదుటి వాళ్ళ బలహీనతల గురించి మాట్లాడతారు, ఎదుటివారి జీవితంలో ఏం జరుగుతుందో చూస్తారు. దే ఆర్ సో బిజీ టు వాచ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అదర్స్ లైఫ్స్. ఇతరుల జీవితంలో ఏం జరుగుతుందో చూడడానికి బిజీ. నిజంగా తమ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకునే బిజీలో వాళ్ళు ఉంటే పశ్చాత్తాపడతారేమో, ఏడుస్తారేమో, దేవుని దగ్గరికి ఏడుస్తారేమో, ఈ బతుకు తీసేయి ప్రభువా, నాకు నచ్చలేదు ప్రభువా అని ఏ పని చేస్తున్నా ఆయన పాదాల దగ్గర కన్నీళ్ళు పెడతారేమో. పోనీ ఎదుటివారు తప్పులు చేసిన వారి జీవితం మీద అంత ఫోకస్ పెట్టిన నీవు దేవుని కొరకు రోషం కలిగిన జీవించిన వారి బతుకుల్లో ఏముందో చూస్తే బాగుందేమో. ఆ ప్రార్థనా జీవితం, ఆ ధ్యానం, ప్రభుతో వాళ్ళు గడిపిన విధానం, వారి యొక్క ఇంటిమసీ, వారి యొక్క లక్షణాలు, వారి యొక్క హార్టు, వారి యొక్క నిర్ణయాలు, ఇవన్నీ మనల్ని ఆకర్షించేవేమో. ఉదాహరణకు రూత్ ఉంది. రూతుని మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్బా తన హార్ట్ ఎంత మంచిది. ఇంకోళ్ళు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన వయసులో, ఆ లేత వయసులో, పిల్లలు లేరు, భర్త లేడు, హ్యాపీగా ఎంజాయ్ చేసి రుచి జీవితాన్ని జీవించవచ్చు. ఆల్మోస్ట్ ఆ దేశం అలాంటిదే కదా, మోయాబు దేశం కదా. కానీ నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని వెళ్ళిపోయిందే. వాళ్ళ అత్తకు తోడుగా ఉండడానికి వెళ్ళిపోయిందే. బోయేజ్ అన్నాడు కదా, నీవు నీ అత్తకు చేసిన దానిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ హార్ట్ని చూశాడు దేవుడు. ఆమె గర్భం నుంచి రాజులు రప్పించాడు, ప్రవక్తలు రప్పించాడు, ఆఖరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని తీసుకుని వచ్చాడు. ఎందుకంటే శపితమైన దేశమే హార్ట్ని చూశాడు ఆయన. ఎదుటివాడు బతుకులు ఏం జరుగుతుందన్న బిజీలో ఆమె లేదు. తన జీవితాన్ని ఒక క్రమంలో నడిపించుకోవాలనుకుంది అంతే. వాస్తవానికి నేను అనుకుంటాను ఆమె నయోమితో వెళ్తున్నప్పుడు అంతగా దీవించబడుతుందని, అంతగా హెచ్చింపబడుతుందని, అంతగా ఆమె పేరున ఒక గ్రంథమే బైబిల్లో ఉంటుందని, గిన్నీస్ రికార్డు కంటే గొప్పదైన పరిశుద్ధ గ్రంథంలో ఆమె పేరు ఉంటుందని ఆమె ఊహించలేదు అసలు. నేను అనుకుంటాను. బట్ గాడ్ హ్యాస్ ఆనర్డ్ ఫెయిత్ ఆర్ హిస్ కమిట్మెంట్ డెసిషన్. తన హృదయాన్ని దేవుడు చూశాడు అనిపించింది. మాటికి నేను ఏం చెప్తున్నానని తెలుసా? కొంతమంది నీచపు బుద్ధి ఏంటంటే, నీచ ప్రవృత్తి ఏంటంటే ఎదుటివారి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. వాళ్ళకి అదే సువార్త, వాళ్ళకి అదే అన్నపానములు,
వాళ్ళకి అదే టైంపాస్, అదే లైఫ్ యానిమేషన్, వారి కాలక్షేపం అదే. తెలుసు కదా అలాంటి వాళ్ళు. ఆ కొంపకి ఈ కొంపకి గట్ల మీద కూర్చొని, నీకు తెలిసా వదినే నా గుడి తరుక్కుపోయిందమ్మా అలాంటి మాటలేంటే ఏటో. ఆ టైంలో వాళ్ళు ఎంత భక్తి పరులు నటిస్తారంటే కంట్రోల్. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. ఎందుకో నాకు ఈరోజు ఈ మాట చాలా దీవెనకరంగా అనిపిస్తుంది. ఫోకస్ ఆన్ వాట్ యు టు డూ. మనం ఏం చేయాలో వాటి మీద మన ఫోకస్ ఉంటే మనం చేయకూడని వాటిని చేయకుండా ఉండడానికి, అంటే మనం చేయాలనుకున్న మనకు టైం దొరకదు, చేయకుండా ఉండడానికి కావాల్సిన సామర్థ్యం దొరుకుతుంది. నేను అంటే అందుకే ఏం చెప్తానంటే, సలహా చెప్తున్నాను ఏంటి తెలుసా, మిమ్మల్ని మీరు బిజీ చేసేసుకోండి. వాక్యం వినడంలోనో, ప్రార్థన చేయడంలోనో. ఒకవేళ దేవుని అభిషేకం కలిగి ఉన్నారా, ఓ రియమందరలా సీకారాలంద ఓ రేఖ సట మాకోతోర సకోతోరలందరూ మీకు అందరు బిజీ. నువ్వు అలా భాషలు మాట్లాడుతున్నప్పుడు నీ మైండ్లో ఒకటి రన్ అవుట్ ఉండాలి. ఐఎమ్ స్పీకింగ్ విత్ గాడ్, ఐఎమ్ స్పీకింగ్ విత్ గాడ్. అది నేను చెప్పలేదు, భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు అని బైబిల్ చెప్పింది. అది కొట్టివేయడానికి అవకాశం లేదు. అది సో నేను దేవునితో నేను చాలాసార్లు భాష మాట్లాడుకున్నప్పుడు నేను అదే అనుకుంటున్నాను, ఐ డోంట్ నో వాట్ ఐఎమ్ స్పీకింగ్, బట్ ఐఎమ్ స్పీకింగ్ విత్ గాడ్. నేనేం మాట్లాడుతున్నాను తెలియదు, కానీ నేను ఎవరితో మాట్లాడుతున్నాను నాకు తెలుసు. నేను దేవుడితో మాట్లాడుతున్నాను అని చెప్పి దేవుని దృష్టిలో ఎదురుగా పెట్టేసుకొని అబ్బా రకాదరా సియందర్ అబ్బా రీకినారా అలా మస్సు అందరేకరా అబ్బా, నాకు తెలియదు ఏం మాట్లాడుతున్నాను, బట్ ఏదో మాట్లాడుతున్నాను. నిజానికి అలాగ మనలో మనం బిజీ చేసేసుకోగలిగితే, హల్లెలూయా, ఎదురువారి జీవితంలో ఏం జరుగుతుందో మనం పట్టించుకోము, మనల్ని ఎవరో ఏమో అన్నారని పట్టించుకోము, అంత చేస్తా ఎంత మాట అని ఏడం, బాధ ఉండదు, ఆటోమేటిక్గా మనం బిజీ అయిపోయాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనుషులతో బిజీ అయిపోయిన వాడు మనుషుల యొక్క ఆ లక్షణాలన్నిటిని తనలోకి నింపేసుకుంటాడు. మంచి మాట. దేవునితో గడిపేవాడు దేవుని సద్గుణశీలత అంతటిని కూడా తనలో నింపేసుకుంటాడు. ఆమేన్. అలా మనం నింపేసుకోగలిగినప్పుడు ఒకరోజు వస్తుంది, ఆమేన్, హనోకు లేకపోయాను, దేవుడు అతన్ని కొనిపోయాను గనక అతడు లేకపోయాను. ఆ రోజు నువ్వు లేవు కాబట్టి ఆ మాట నీకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒకరోజు వస్తుంది, ఆమేన్, సామ్యుయేల్ జాన్ దేవునితో నడిచెను గనక అతడు లేకపోయాను, ఎందుకంటే దేవుడు ఆయనను తనలోకి కొనిపోయాను. ఒక మాట చెప్తే నీకు అర్థమవుతుంది. ఇప్పుడు సామ్యుయేల్ జాన్ కనిపించట్లేదు, యేసయ్య కనిపిస్తున్నాడు. ఎందుకు అంటే యేసయ్య సామ్యుయేల్ జాన్ని తనలోకి కొనిపోయాడు, అక్కడ కాదు, తనలోకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమున మహిమ కలుగును గాక. సో ఎక్కడో ప్రారంభించాం, ఆ మాట నాకు ఎందుకో భలే నచ్చింది. ఫోకస్. మనం ఏం చేయాలో వాటి మీద మనం ఫోకస్ పెడితే చేయకూడని వాటి విషయాల్లో మనం నిరపరాధులుగా ఉండగలుగుతాం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈ 7 క్యారెక్టర్లో మనం నయమాను గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేసాను, టైం అవుతుందని. ప్రైజ్ ది లార్డ్. నయమాన్ దగ్గర 3 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటి విషయం ఏం నేర్చుకున్నాం? ఎవ్రీవన్ హ్యాపీ, హోల్ నేషన్ హ్యాపీ, కింగ్ వాజ్ హ్యాపీ, ఫ్యామిలీ హ్యాపీ, సోల్జర్స్ హ్యాపీ, ఆఖరికి పనిచేస్తున్న చిన్నది కూడా హ్యాపీ. అందరూ హ్యాపీ ఉన్నారు, బట్ ఎవరు హ్యాపీగా లేరు అంటే నయమాను హ్యాపీగా లేడు. తన జీవితంలో ఒక బలహీనత తను హ్యాపీ లేకుండా చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. 2 విషయాలు అక్కడ మాట్లాడుకున్నాం. ఒకటి, మనకి ఎప్పుడు మనం హ్యాపీగా ఉంటామంటే డబ్బున్నప్పుడు, కావలసిన వచ్చినప్పుడు, ఉద్యోగాలు వ్యాపారాల్లో అభివృద్ధి చెందుతున్నప్పుడు హ్యాపీగా ఉండే మనుషులు ఉన్నారు. నేను దాని గురించి మాట్లాడలేదు. ఒక వ్యక్తి నిజముగా ఆనందించేది ఆ బ్యాచ్ గురించి కాదు. ఆత్మీయులు దేంట్లో ఆనందిస్తారంటే ఏమున్నా లేకున్నా, ఎవరున్నా లేకపోయినా
నా నా నన్ను బట్టి నా దేవుడు హ్యాపీగా ఉన్నాడా అన్నదే వాలి కొలమానం అవుతుంది. నన్ను బట్టి నా దేవుడు హ్యాపీగా ఉన్నాడు అనిపిస్తే నేను హ్యాపీ. రెండోది ఏమి నేర్చుకున్నామంటే అన్ని విషయాల్లో పర్ఫెక్టు, కానీ ఏదో అన్ని విషయాల్లో హ్యాపీ, కానీ ఏదో ఒక బలహీనత మన జీవితంలో ఆ హ్యాపీనెస్ని, సంతోషాన్ని, ఆనందాన్ని లేకుండా చేసేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సో పెద్ద పెద్ద వాటి మీద విజయం కలిగిన మనము ఒక్కోసారి చిన్న విషయాల్లోనే మనం తప్పిపోతాం. క్రూరముగాల ద్వారా చనిపోయే వారికి ఎక్కువ కంటే కూడా ప్రపంచంలో దోమ వల్ల చనిపోయిన వారే ఎక్కువ. అలెగ్జాండర్ని ఏ గొప్ప చక్రవర్తి చంపలేకపోయాడు, ఒక దోమ చంపేయగలిగింది. మన జీవితంలో పెద్ద పెద్ద వాటిని అధిగమించిన మనం ఒక్కొక్కసారి చిన్నదే కదా అనుకుంటాము. ఆ చిన్న హోల్ చాలు అంత పెద్ద షిప్ని అది సముద్రంలోకి తీసుకొని వెళ్ళిపోవడానికి. ప్రైజ్ ది లార్డ్. సో మొట్టమొదటి పాఠం ఏంటి? మన వల్ల దేవుడు హ్యాపీగా ఉన్నారా లేదా, అదే మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. రెండవ పాఠం ఏమి నేర్చుకున్నాం? ఏదో ఒక్క బలహీనత అది మన జీవితాన్ని ఏలుబడి చేస్తుంది. దానివల్ల దుఃఖం, బాధ మనల్ని చూస్తే మనకే నచ్చదు. ఏం బ్రతికొచ్చి ఈ బలహీనతల నుంచి బయటికి రాలేకపోతున్నాను నేను. ప్రార్థన చేద్దామంటే ఆ బలహీనత అడ్డుకు వస్తుంది. వాక్యం చదువుదామంటే ఆ బలహీనత అడ్డుకు వస్తుంది. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి సిస్టర్ మీరు భలే ప్రార్థన చేశారు, మీరు భలే వాక్యం చెప్పారు, మీరు భలే పాడారు అంటే థ్యాంక్ యూ అని బయటకు అంటాం, కానీ లోపల మాత్రం ఆ బలహీనత టే 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 అని మోగుతూనే ఉంటుంది మన మైండ్లో. అరే వీళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారు కానీ ఐఎమ్ నాట్ వర్ది, దానికి నర్వరాలు కాదు, ఇదిగో నాలో ఈ బలహీనత ఉంది. ఆ ఒక్కటి కనుక మనం తీసేసుకోగలిగితే మన ఆత్మీయ ఎదుగుదలను, దేవునితో మనకున్న ఇంటిమసీని ఎవ్వరూ ఆపలేరు. ఆమేన్. ఒక్క బలహీనం తీసి పక్కన వేయగలిగితే మన కొరకు ఆయన దాచి ఉంచిన ప్రతి దానిని మనం మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. చెప్పాను కదా లాస్ట్ వీక్, ఇల్లంతా నీదే కానీ ఆ మేకు నాది అన్నాడట. సాప ఇప్పుడు వాటన్నిటి గురించి మనం మాట్లాడుకోలేం, కానీ ప్రైజ్ ది లార్డ్. సో మూడో పాఠం నేర్చుకుంటున్నాం. మూడో పాఠం ఏంటి? ఫిజికల్లీ యు ఆర్ సో వీక్, మెంటలీ యు ఆర్ సో స్ట్రాంగ్. నయమాన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫిజికల్లీ వీక్ అన్నయ్య మీకు తెలుసా? కుష్టివ్యాధి ఉన్నాడు, ఫిజికల్గా వీక్ కాకపోతే స్ట్రాంగ్ ఉంటాడా? మళ్ళీ దీనికి లాజికల్ కావాలా కదా? దానివల్ల కలిగే నొప్పి, బాధ. నేను అంటాను నయమాను కుష్టివ్యాధి కంటే కూడా ఇన్ని విజయాలు సాధించిన నాకు ఈ కుష్టివ్యాధి ఉందన్న మానసికమైన ఒత్తిడి తను ఎక్కువ బాధ పెట్టి బలహీనం చేసి ఉంటుంది అనుకుంటాను. ఎందుకంటే ఒకసారి మనం ఎంత తిన్నా ఎందుకు బలహీనంగా ఉంటామంటే ఏదో ఆలోచన ఏదో అలా అయిపోతున్నావు, ఏదో బెంగ పెట్టుకున్నావు, ఏదో ఆలోచిస్తున్నావు. మానసికమైన ఒత్తిడి ఏం చేస్తుంది అంటే కృంగిపోయేలా చేస్తుంది. కాబట్టి భుజబలము కంటే బుద్ధి బలము, మనోబలము చాలా ప్రాముఖ్యమైనది. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్తాను, ముఖ్యంగా క్రైస్తవుల దగ్గర ఉండాల్సింది ఏంటో తెలుసా? వారు ఫిజికల్గా వీక్గా ఉన్నా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. నాకెందుకో ఈ మాట చెప్తే నా హృదయాన్ని కన్నీళ్లు చెమ్మగిల్లేలా చేస్తూ ఒక క్యారెక్టర్ గుర్తొస్తుంది. మీరు ఊహించగలరో లేదో ఆ క్యారెక్టర్ని. లాజర్ గుర్తొస్తున్నాడు. ఒంటి నిండా కురుపులు, కుక్కలు నాకుతున్నాయి. ఒక్క పూట కూటి కోసం కూడా ఆ ధనవంతుడి ఇంటి దగ్గర నిలబడి చేయి చాచాల్సిన పరిస్థితి. కుక్కలు నాకుతున్నాయి తనతో. నేను అనుకుంటాను కడుపు నిండా భోజనం లేదు, ఆరోగ్యం లేదు, మెంటల్గా ఎంత వీకో, క్షమించాలి ఫిజికల్గా ఎంత వీకో. కానీ లాజరు మెంటల్గా ఎంత స్ట్రాంగ్గా నేను చెప్తాను అంటే ఫస్ట్ ఇదే తెలుసా? హీ నెవర్ కర్స్డ్ గాడ్, హీ నెవర్ కంప్లైన్ గాడ్. దేవునిని దూషించలేదు,
ఎందుకు నా బతికేలాగా ఉంచావు? వాడు అన్యుడు, ధనవంతుడు, ఉదాహరణకు అనుకుందాం, వాడు అన్ని సమృద్ధి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అన్యుడని తెగించకూడదు, ఎందుకంటే అన్యుడని చెప్పడానికి వీల్లేదు బైబిల్ ప్రకారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ అతనేమో ధనవంతుడు. ఇతగాడిని మనం చూస్తే అరే పేదవాడు కదా, ఏమీ లేనివాడు కదా, కురీపి కదా. కానీ ఆ ధనవంతుడు నరకాగ్నిలో నరకమ్మా ప్లీజ్ వినమ్మా, వాక్యం విను. నరకాగ్నిలో నరకయాతన పెట్టబడుతున్నాడు. ఎంత బాగా నువ్వు వాక్యం వినేదానివో, నిజంగా కన్నీళ్ళతో వాక్యం వినేదానివి. ఈ మధ్య చాలా వారాలను చూస్తున్నానమ్మా మిమ్మల్ని నేను. ఎందుకో చాలా వీక్ అయిపోతున్నారు. ఆలోచించండి ఒకసారి. వద్దమ్మా అలాగా. మీరు వాక్యం వినే పద్ధతి చూసి మురిసిపోయేవాడిని నేను. ఏం చెప్తున్నా? ఎంత స్ట్రాంగ్ అంటే తనకు దొరికిన స్థానం అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఎప్పుడు చెప్తాను నేను, లాజరు మృతి నొందెను, పరలోక రాజ్యానికి వెళ్ళాను అని చెప్పకూడదా? యేసయ్య ఉపమానం. అది ఉపమానం కాదులేండి. పరలోక రాజ్యం వెళ్ళాను అని చెప్పకూడదా యేసయ్య? అదేంటది? అదేం చిత్రం? అబ్రహాం రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుపోబడిను. ఏంది అదే? అబ్రహాం రొమ్మున ఆనుకు ఎందుకు ఆనుకోవాలి? యేసయ్య రొమ్మున ఆనుకోవడానికి అనొచ్చుగా, దేవుని రొమ్మున ఆనుకోవడానికి అనొచ్చు కదా. ఆమేన్. ఎస్, నేను అనుకుంటాను ఇంటెన్షనల్గా యేసుప్రభు మాట చెప్తున్న దాని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? తండ్రి రొమ్మున ఆనుకునే అధికారం ఎవరికి ఉంటుందంటే తన కుమారునికి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, రొమ్మున ఆనుకున్నటకు ఎవడు యోగ్యుడో, ఎవడు పాత్రుడో వాడికి రొమ్మున ఆనుకునే అవకాశం దొరుకుతుంది. అందరూ చుట్టూ కూర్చున్న యేసుప్రభు రొమ్మున ఆనుకున్నది ఎవరు అంటే యోగాన్ని. ఎందుకంటే అత్యధికంగా యేసయ్యని ప్రేమించాడు కాబట్టి. తండ్రి కుడిపార్శ్వమున అతని రొమ్ము మీద ఆనుకునదగిన వారు ఎవరు? తన కుమారుడే కదా. ఇప్పుడు అబ్రహాము తండ్రి అయితే, ఇప్పుడు అక్కడ ఇస్సాకు వాగ్దాన పుత్రుడైతే, ఇక్కడ విశ్వాసపు పుత్రుడు ఎవరయ్యారు అంటే లాజరు అయ్యాడు. నేను అంటాను, లాజరు ఫిజికల్గా సో వీక్, బట్ స్పిరిచువల్గా, మెంటల్గా అంతే స్ట్రాంగ్. ప్రైజ్ ది లార్డ్. రుజువు నాకేం కనబడుతుందంటే హీ నెవర్ కస్గా, ఎప్పుడు కూడా దేవుని దూషించలేదు. నా బ్రతికిదేంటి? ప్రతి పూట రొట్టె ముక్కల కోసం ఉండాలా నేను? ఈ కురుపులు తగ్గవా నాకు? దేవా నన్ను స్వస్థపరచు. నేను ఉదాహరణకి ప్రాక్టికల్గా అనుకుందాం. ఎన్నిసార్లు లాజరు దేవుని దగ్గర ఏడ్చుంటాడు, నన్ను స్వస్థపరిచయ్యా. దేవుడు ఆన్సర్ చేయలేదు. చాలామంది స్కాలర్స్ చెప్పి ఒక మంచి పాట చెప్పనా? అది కథ కాదు, అది ఉపమానం కాదు, రియల్ స్టోరీ అంటారు దాన్ని. అందుకే అతడు పాతి పెట్టబడినప్పుడు ధనవంతుని యొద్ద ఉండెను. ఎక్కడుంది? యెషయా 53లో ఉంది. ఎప్పుడైనా ఆలోచించారా? అతడు సమాధి చేయబడినప్పుడు, అతను చనిపోయినప్పుడు ధనవంతుని యొద్ద ఉండెను. మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అది నాకు చాలా పిక్చర్ చేస్తుంది నాకు అది ఆ మాట. హల్లెలూయా. అంటే యేసుప్రభు ఎక్కడికి వెళ్ళారంటే, ధనవంతుడు ఏ పాతాళం దగ్గర ఉన్నాడో అక్కడికి వెళ్ళారు, పాతాళం దగ్గరికి. అది నరకాగ్ని కాదు అసలు అక్కడ ముందు. హల్లెలూయా. ఇలా చెప్తే చాలా డాక్టర్నల్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి, పక్కన పెడదాం. మనకు మెయిన్ ఇంపార్టెంట్ అది కాదు కదా. ప్రైజ్ ది లార్డ్. కానీ అక్కడ స్టోరీ ఒకటి నాకు అర్థమవుతుంది ఏంటంటే, అది కథ కాదు, రియల్గా జరిగింది. ఆమెన్. రియల్గా జరిగినప్పుడు లాజరు ఒక క్యారెక్టర్, ఒక వ్యక్తి ఈ భూమి మీద ఉన్నప్పుడు అంత భయంకరంగా తను బాధింపబడుతున్న, ఫిజికలీ చాలా చాలా వీక్గా ఉన్నాడు, కానీ మెంటల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడంటే, అమ్మ ఏనాడు కూడా దేవుణ్ణి, మన జీవితంలో ఏదైనా ఒక బాధ, ఏదైనా ఒక పరిస్థితి, ఏదో ఒక బలహీనత మనల్ని వెంటాడుతూ ఉన్నప్పుడు, మనల్ని బాధ పెడుతున్నప్పుడు, రాత్రి బొగుడు దేవుని దగ్గర, నాయనా స్వస్థపరిచే యెహోవా నీవే, నిశ్చయముగా అతను రోగము వహించిన, వ్యసనములు వహించను, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుందని ఉపవాసం ఉండి మరి నువ్వు దేవుని దగ్గర ఏడ్చిన ఫలితం లేకపోతే, మీరు నమ్ముతారో లేదో,
ఏదో రోజు అది బాధ ఎక్కువ పెడుతున్నప్పుడు, ఎందుకు ప్రభా నన్ను స్వస్థపరచలేదు, ఎందుకు ప్రభా నన్ను ఇలా వదిలేసావు, ఎందుకు నన్ను జ్ఞాపకం చేసుకోలేదు, నేనేం తప్పు చేశానా, పాపం చేశానా, ఒప్పుకున్నాను కదయ్యా, ఏడుస్తున్నాను కదయ్యా, నువ్వు దయాదాక్షిణ్య పూర్ణుడు కదా, నా మీద నీకు కొంచెమైనా కనికరం కాలేదా, యెహోవా నన్ను శాశ్వతముగా ఎడబాసినా, ఆయన నా చేయి విడిచెనా, ఇంతగా నన్ను ద్వేషించుటకు ఏందయ్యా కారణం అని అనిపించదా? అనిపిస్తుంది. బట్ గ్రేట్ న్యూస్ ఏంటంటే లాజరు ఎప్పుడు కూడా దేవుని దూషించలేదు, ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని మీద ఫిర్యాదు చేయలేదు. ఒకసారి పిల్లలు వస్తారు, మమ్మీ నువ్వు చాలా బ్యాడ్ మమ్మీ, మమ్మీ మీద కంప్లైంట్ మమ్మీకే చెప్తారు కదా. కొన్నిసార్లు మనం కూడా అంతే, దేవా ఈ విషయంలో నన్ను వదిలేసావు దేవా అని దేవుడి మీద కంప్లైంట్ దేవుడికే చెప్తాం కదా. చెప్పలేదా మీరు ఎప్పుడు? నేను చెప్పా. హల్లెలూయా. లాజరు ఎప్పుడూ దేవుని మీద ఫిర్యాదు చేయలేదు. ఓయ్ ధనవంతుడా, ఎందుకు నేను కిటికీ దగ్గర పడి ఏడుస్తున్నానంటే నా దేవుడు నన్ను కనికరించలేదురా, నీకు ఇచ్చిన గొప్పతనాన్ని నా దేవుడు నాకు ఇచ్చుంటే, నేను పడిన రొట్టె ముక్కల కోసం ఆశపడుతున్నాను, నీ స్థానాన్ని దేవుడు నాకు ఇచ్చుంటే నేనే 10 మందికి రొట్టె ముక్కలు పంచేవాడినేమో. కానీ దేవుడు నన్ను ఆశీర్వదించలేదు, యెహోవా నన్ను ఎడబాసాను, యెహోవా నన్ను తృణీకరించాను, ఆయన దృష్టికి నేను అసహ్యుడినైతిని అని కేకలు వేసే అవకాశం ఉండిద్దేమో. కానీ లాజరు, ఆమేన్, మీరు అంగీకరిస్తారు లేదు నాకు తెలియదు, మెంటల్గా చాలా చాలా స్ట్రాంగ్. ఆమేన్. మీకు దీవెనకరంగా ఉందో లేదో నాకు తెలియదు ఈ మాట. మెంటల్గా చాలా స్ట్రాంగ్. ఎంత స్ట్రాంగ్ అంటే ఎవరిని తిట్టలేదు, ఎవరిని కర్స్ చేయలేదు, తన మీద కూడా తను ఏం బతుకురా నీ బతుకురా లాజరు, చచ్చిపోయే ఏదో బతుకు, ఎంతకాలం ఈ కుక్కలు నాకుతాయి. మీకు అర్థమవుతుందో లేదో? కొన్నిసార్లు మన దేవుని దూషించకపోవచ్చు, కానీ ఆయన అమూల్యమైన రక్తం చేత కడగబడిన కొనబడిన మనము జగత్తుకు పునాది వేయబడక ముందే క్రీస్తునందు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మనకు తెలిసినప్పటికీ కూడా, క్రీస్తునందు మన ఐడెంటిటీ ఏంటో మనకు తెలిసినప్పుడు కూడా చాలాసార్లు మనం చేసే తప్పేంటో తెలుసా? ఏం బతుకున్నా బతుకు, నేను చచ్చిపోతే బాగుండు, నేను పోతే బాగున్నాను, ఛీ ఏం కుటుంబం, ఏం పిల్లలో, ఏం భర్తో, ఏం బతుకో, ఏం అప్పులో, గట్టిగా తినలేను, తింటే ఆయాసం అరగదు, గ్యాస్ట్రిక్, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం, ఏం బతుకున్నా బతుకు, చచ్చిపోతే బాగున్నా ఏదో బతుకు, ఛీ. మీకు తెలుసా కొన్నిసార్లు మనల్ని మనము కర్స్ చేసుకోవడం దేవుణ్ణి కర్స్ చేయడమే. బికాస్ వీ ఆర్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. అర్థమవుతుందా మీకు? ఆమె నేను యేసుప్రభు శరీరాన్ని తిట్టట్లేదు, నన్ను నేను తిట్టుకుంటున్నానంటే, అరే నీకు బుర్ర ఉందా, నువ్వే యేసుప్రభు శరీరం, ఆయన శిరస్సు అయ్యన్నాడు వాక్యం చెప్తుంది, అది నేను చెప్పేది ఇక్కడ. సో ఆ వేలో చూస్తే మళ్ళీ మనం కర్స్ చేసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ వీఆర్ కర్సింగ్ గాడ్. తీసే ప్రభా, ఏం బతుకు తీసే, నాకు ఈ బతుకొద్దు అని నువ్వు అంటున్నావు అంటే నీ జీవితంలో ఆయన అనుమతించిన కొన్ని పరిస్థితుల్ని నువ్వు తట్టుకోలేకపోవడానికి కాదు, కొన్ని పరిస్థితుల్ని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు, అసహించుకుంటున్నావు, తృణీకరిస్తున్నావు. హల్లెలూయా. నా చిన్నతనంలో మోజీ వయసు ఉంటుందేమో, మా అమ్మ నాకు అన్నం పెట్టింది ఒక కూరేసి, ఈ రోజుకి నేను తట్టుకుంటే అది జ్ఞాపకం చేసుకుంటే నాకు బాధ అనిపిస్తుంది. నాకు వద్దు అని ఇలా అన్నాను, అంత ఫోర్స్గా అనాలని అనలేదు, కానీ ఇలా అన్నాను. బట్ అప్పట్లో ఎక్సర్సైజ్ కరాటే ఇవన్నీ ఉండేవి కదా. ఇలా అనగానే ఆ ప్లేట్ వెళ్ళి బీరువాకు తగులుకొని అన్నం కింద పడిపోయింది. నాకు వద్దు అని అన్నాను. మా అమ్మ ప్లేట్లో అన్నం తీసి ఆ ప్లేట్లు వేసి కామ్గా లోపలికి వెళ్ళిపోయింది, ఏమనలేదు మా మమ్మీ. లోపలికి వెళ్ళి చూస్తే మా అమ్మ ఏడుస్తుంది. నాకు రోజు అర్థమైంది, నేను విసిరేసింది ప్లేట్ని కాదు, అమ్మ కష్టాన్ని, అమ్మ ప్రేమను విసిరేసానని. ఆ తర్వాత నాకు ఇష్టమని కోడిగుడ్డు ఉక్కురి చేసి మా అమ్మ తీసుకొచ్చి పెట్టింది. కానీ ఇప్పుడు తలుచుకుంటే బాధపడతాను,
ఎట్లా తిన్నానో సిగ్గు లేకుండా నేను అని. సో దేవుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో అనుమతించాడు. వాటిని మనం అసహించుకుంటున్నాము అంటే దేవుడు ఏ మార్గం గుండా మనల్ని నడిపిస్తున్నాడో ఆ మార్గాన్ని మనం కర్స్ చేస్తున్నాం, అంటే శపిస్తున్నామని అర్థం. నువ్వే మార్గంలో నడిపినా నేను నడుస్తాను ప్రభు అని మాట ఇచ్చాం. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్య అన్న పాటలో. కానీ ఆయన నడిపించే మార్గం మనకి నచ్చట్లేదు. నచ్చాలి అంటే మెంటల్గాను స్ట్రాంగ్గా ఉండాలి. నచ్చాలి అంటే యూ మస్ట్ హ్యావ్ స్ట్రాంగ్ మైండ్. You must be a person which has strong-minded person. హల్లెలూయా. అందుకే ఒక అద్భుతమైన లేఖనం మనకి ఏమి నేర్పిస్తుందో చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఒక్క నిమిషం తల్లి, పేజ్ నెంబర్ చెప్పు. 190. ఓకే. ఆ మాటను మీ మైండ్లో అండర్లైన్ చేసుకోండి. సిస్టర్ సెకండ్ తిమోతి, జస్ట్ రిమైండ్ ఇట్. 2 తిమోతి 1st chapter 7th verse. 2 Timothy 1st chapter 7th verse. Fine? Got it? Do you have Bible in your own language? No. నేను అనేది మీ ఫోన్లో మీకు ఒరియాలో బైబిల్ లేదా? ఓకే. ఇంగ్లీష్ చూస్తున్నారా? ఫీడ్ చేసుకుంటున్నారా? ఓకే, రైట్, సారీ. సో 2 తిమోతి, హల్లెలూయా, ఏమనుందంటే అక్కడ దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల, తెలుగులోనే వేరే ట్రాన్స్లేషన్లో ఏం రాశాడంటే స్వస్థ బుద్ధి గల, స్ట్రాంగ్ మైండ్. 2 Timothy 1st chapter 7th verse. You can open it in Google. ఇన్ ఒరియా అని కొట్టేస్తే వచ్చేస్తుంది అనుకుంటా, నాకు తెలుసు. ఒరియాలోనే ఓపెన్ అయిపోతుంది అది గూగుల్లో. ఓకే, ఏమి చూడండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కల, ఆమె ఆత్మ. ఏ ఆత్మ? అరే నేను ఆత్మ ఏమనుకోకండి, కొద్ది వెక్కిరింపుగా ఉందని. ఆత్మ పొందుకున్నానని నేను ఎగురుతావు. ఆత్మ పొందుకున్నారని కొంతమంది ఏమనుకోకండి, నా పదం కొంచెం కటువుగా ఉంటుంది. ఒంటి మీద గుడ్డుందో లేదో కూడా తెలుసుకోకుండా గెంతుతావు. కానీ నీలో ఏం లేదంటే ప్రేమ లేదు. బట్ యు ఆర్ సేయింగ్ ఐ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, నేను దేవుని ఆత్మను కలిగి ఉన్నాను. ప్రేమ లేదు, నీ దేవుని ఆత్మ కలిగి ఉన్నాను. నేను అంటాను కాదు, వాక్యానుసారంగా అంటున్నాను. నీలో ఉన్నది దేవుని ఆత్మ కాదు, అది అయితే దురాత్మ అయి ఉండాలి, లేదా నిన్ను భ్రమపరిచే ఆత్మ అయి ఉండాలి. దేవుని ఆత్మ అయితే అందులో ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే అన్నిటినీ ఓర్చుకుంటావు, అన్నిటినీ తాలుకుంటావు, క్షమిస్తావు, అపకారమును మనసులో ఉంచుకో, అమర్యాదగా ప్రవర్తించవు. హల్లెలూయా. ఆ ప్రేమకుండే లక్షణాలు నీకు ఉంటాయి. ప్రేమ ఓర్చుకుంటే ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది, మత్సరపడదు, అసూయపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, త్వరగా కోపపడదు, అమర్యాదగా ప్రవర్తించదు, అన్నిటినీ ఓర్చుతుంది, అన్నిటినీ తాలుకుంటుంది, అన్నిటినీ సహిస్తుంది.
అది ఏ ప్రేమ అనుకుంటున్నారు? లోకంలో 7 రకాల ప్రేమలు ఉన్నాయి, మిగతా 6 రకాల ప్రేమ కాదు, 7వ రకం ప్రేమ ఉంది. ఆ ప్రేమ పేరు అగాపే ప్రేమ, అన్కండిషనల్ లవ్, గాడ్ కైండ్ ఆఫ్ లవ్ అండ్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఈ 3 ఉన్నాయి దానికి. ఆ ప్రేమకున్న లక్షణాలు ఇవి. ఆ ప్రేమ ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. నేను టాపిక్ డైవర్ట్ చేయలేను, కానీ ఇప్పుడు ఆ ప్రేమ ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడినప్పుడు ఇట్టి ప్రేమ మన దగ్గర ఉంటుంది. యేసుప్రభు కూడా ఒకరినొకరు ప్రేమించేసుకోండి అంటే షేక్ ఇచ్చుకోమని చెప్పలేదు. అగాపే ప్రేమను కలిగి ఉండండి ఒకరి మీద ఒకరిని అన్నాడు ఆయన. నేను అంటాను, మీరు ఏమని అనుకోండి, 99% చర్చి విషయంలో ఓడిపోతూనే ఉంది. అదేంటే నేను అందరినీ పలకరిస్తున్నాను, అందరితో ప్రేమగా మాట్లాడుతున్నాను. మనిషికి మధ్య ఉండే ప్రేమ కాదు ఇక్కడ కావలసింది. పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడిన అగాపే ప్రేమ ఉండాలి మనిషికి మధ్యలో. ఆ ప్రేమ ఎన్ని పరిస్థితులు వచ్చినా పోదది, ఎందుకంటే అది క్రైస్ట్ సెంటర్డ్ లవ్ గనక. అది గాడ్ కైండ్ ఆఫ్ లవ్ గనక. అది ఎవర్ లాస్టింగ్ లవ్ గనక, శాశ్వతమైన ప్రేమ గనక. ఆ ప్రేమ అపకారం మనసులో ఉంచుకోదు. ఆ ప్రేమ మత్సరపడదు. ఆ ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ఆ ప్రేమ ఎన్నిటిని ఓర్చుకుంటాం, కానీ మరి అన్నిటిని ఓర్చుకుంటాం ఏంటో. నువ్వు నీ దిక్కుమల్ల మాట అక్కడ బైబిల్ ఏం చెప్పింది? నువ్వేం చేస్తావు? నీ డైలాగ్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్. బైబిల్ ఏం చెప్తుంది? ఆ ప్రేమ అన్నిటినీ నేను దేవుని ప్రేమను కలిగి ఉన్నాను, కానీ అన్నిటినీ ఓర్చుకోలేకపోతున్నాను. డూ ఏ సెల్ఫ్ ఎగ్జామినేషన్. నిన్ను నీవే పరీక్షించుకో. నువ్వు ఉన్నది దేవుని ఆత్మనాగా, నువ్వు కలిగి ఉన్నది దేవుని ఆత్మ కాదా? భాషలు మాట్లాడతావు, ద్వేషిస్తావు, అసహించుకుంటావు. నీ ముఖం చూడడానికి కూడా అసహ్యవేత్త అంటావు. అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓర్చుకుంటుంది, అన్నిటిని తాలుకుంటుంది. మెల్లిగా ప్రేమలోకి వెళ్ళింది అనుకోకండి. మన టాపిక్ ఇక్కడ ఏమన్నాడంటే, సరే ఒరిజినల్ టాపిక్లోకి వచ్చేద్దాం. శక్తియు ప్రేమయు, మనకు కావాల్సిన 3వ మాట అండర్లైన్ చేసుకోండి. ఇంద్రియ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్, స్ట్రాంగ్ మైండ్, స్వస్థ బుద్ధి. నేను కొందరు ఎరుగుదనండి, మంచి ప్రార్థన పరులు. వారు ప్రార్థన మొదలు పెడితే హల్లెలూయా మనకి ఇసుకొచ్చి చిరాకు వచ్చి ఏం ప్రార్థన అలాగని చెప్పి వాళ్ళు ఏమి తక్కువగా చేస్తారని కాదు, భారంగా చేస్తారు, కన్నీళ్ళతో చేస్తారు. ఆ ప్రార్థన వింటే మన గుండె తరుక్కుపోద్ది, ఇలా నేను చేయలేని అనిపిస్తుంది. కానీ ఎంత లాంగ్ టైం చేస్తారంటే, ఒక్కసారి వాళ్ళ మోకాలు వేస్తే వారు మోకాలు మించి లెగాలి అంటే ఎంత టైం పడుతుందో మోకాలు వేసిన వాళ్ళు కూడా తెలియదు. అరీ విత్ మీ, మోకాలు వేసిన వాళ్ళకి కూడా తెలియదు. వారు ఎంత దేవుని ఆత్మ ఎంతసేపు నడిపేసి అంతసేపు ప్రార్థన చేసేస్తారు. కానీ చిన్న విషయానికి భర్త ఒక మాట అంటే ఓర్చుకోలేరండి. భర్త ఒక మాట అంటే ఓర్చుకోలేరు వారు. కొన్ని ఏరియాస్లో వారు స్ట్రాంగ్ ఏమో, కొన్ని ఏరియాస్లో వారు చాలా వీక్గా కూడా కనిపిస్తున్నారు. ఈ మాట కూడా దృష్టిలో పెట్టుకోండి. ప్రార్థనలో చాలా స్ట్రాంగ్, కానీ ఓర్చుకోవడంలో చాలా వీక్. వాట్ ఈస్ దిస్? హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పుడైనా వచ్చి నా దగ్గరికి వచ్చి నేర్చుకోండి అని చెప్పింది ఏదైనా ఉందంటే ఒకటే ఉందండి, నేను దీనుడను సాత్వికుడను, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. ఆమేన్. మీకు ఆ మాట ప్రత్యేకంగా అనిపించలేదేమో, కానీ నేను దీనుడును, నేను సాత్వికుడు. శిష్యులు అడిగారు ప్రార్థన మాకు నేర్పించమని, కానీ యేసు ప్రభు చెప్పినప్పుడు మాత్రం నా దగ్గర ప్రార్థన నేర్చుకోవడం చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, నేను దీనుడను సాత్వికుడును, నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, నా కాడి సులువైనది. గంటల ప్రార్థన. భర్త చిన్న మాట అంటే, నాకు తెలుసు కొంతమంది, ఈవెన్ మన చర్చిలో కూడా కొంతమంది నేను ఎరుగుతాను, భర్త చిన్న మాట అంటే మాత్రం అస్సలు ఓర్చుకోలే. తెలుసా అండి? నీకు అర్థమవుతుందా? నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉన్నావేమో, కానీ మెంటల్గా స్పిరిచువల్గా నువ్వు వీక్. ఇంకా చెప్పాలంటే కొంతమంది మెంటల్గా వీకు, స్పిరిచువల్గా వీకు, ఫిజికల్గా వీక్.
నేనేమంటున్నానైతే నువ్వు ఫిజికల్గా నువ్వు వీక్ అయితే అవుతావి, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండు. అప్పుడు నువ్వు స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండగలుగుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే మన ఎమోషన్స్, మన ఫీలింగ్స్, మన భావోద్రేకాలు అన్నీ ఎక్కడ వర్క్ చేస్తున్నాయంటే మన మైండ్లో, మన సోల్లో. అక్కడ మనం వీక్ అయిపోతే కనుక మన ప్రార్థన జీవితానికి విలువ ఉండదు. ఉదాహరణకి నువ్వు దేవుని దగ్గరికి అర్పణ అర్పించడానికి వెళ్ళినప్పుడు నీ సహోదరుడు నీ ఎడల హల్లెలూయా వానికి ఏమన్నా ఆయాసము కలద్దని, ఎవరికి? నీకు కాదు. ఈ లింక్ చాలా విచిత్రమైంది. నీకు కాదు, ఆ వ్యక్తికి నీ మీద ఆయాసం కలదని వెళ్తే మొదటగా నువ్వు వెళ్ళి ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడాలంటే నువ్వు ఫిజికల్గా స్ట్రాంగ్గా ఉంటే సరిపోదు. ఆమేన్. నేను ఇంకొక మంచి మాట చెప్తాను, మీకు గుండెలోకి హత్తుకొనివ్వండి. అది మనం చూడ్డానికి మెంటల్గా చాలా వీక్ అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకొని వెళ్ళి క్షమాపణ అడగాలి. అది వీక్ వ్యూ అనిపిస్తుంది, అది నీకు వీక్ పాయింట్. వాడు తప్పు చేస్తే, వాడు నా మీద ఆయాసపడితే నేనే నీకు క్షమాపణ చెప్పేది ఏంది? నేను తక్కువైపోతున్నానని నువ్వు అనుకుంటున్నావు. మనుషుల దృష్టిలో నువ్వు తక్కువేమో, దేవుని దృష్టిలో యు ఆర్ ఎ స్ట్రాంగ్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. కలిగిన వానికి ఇంకా అధికంగా ఇవ్వబడుతుంది. నీ పాయింట్ ఆఫ్ వ్యూలో అది వీక్గా అనిపించవచ్చేమో కానీ హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కొడితే తిరిగి కొట్టినాడు కాదండి స్ట్రాంగ్ మ్యాను. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించి ప్రభు నిన్ను క్షమించునుగాక అని చెప్పగలిగేవాడు స్ట్రాంగ్ మ్యాన్. ఒక్క రోగం వస్తే ఫిజికల్ స్ట్రాంగ్నెస్ పోయిద్దేమో కానీ ఎన్ని పరిస్థితులు వచ్చినా ఈ స్ట్రాంగ్నెస్ను ఎవడూ తీయలేడు. ఈ స్ట్రాంగ్నెస్తో, అనగా ఫిజికల్ స్ట్రాంగ్నెస్తో నువ్వు మనుషుని కొట్టగలవేమో కానీ మెంటల్ స్ట్రాంగ్నెస్తో నువ్వు అపవాదిని కొట్టగలవు. My dear church, be strong in mind. Be strong in your soul. Be strong in your spirit. నేను ఇలా ఉండనని చెప్పట్లేదు, మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ నేను మీ మీద ప్రాఫెసీని విడుదల చేస్తున్నాను, నేను ప్రవచనాన్ని విడుదల చేస్తున్నాను. బీ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. గంటల కొద్ది ప్రార్థన చేస్తున్నావు, నీ భర్త ఒక మాట అంటే భరించలేకపోతున్నావు. అది ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఇన్ని సంవత్సరాలు నీ ఆత్మీయ జీవితపు ఇండస్ట్రీలో నీ ఆత్మీయ జీవితంతో పాటు అది కొనసాగిపోతుంది. నీతో పాటు అది కూడా చర్చకొస్తుంది. ఏది? ఆ మైండ్. నీతో పాటు అది కూడా ఆరాధన ఉంటుంది. ఏది? ఆ వీక్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు క్యారీ చేస్తున్నావు దాన్ని. కొంతమంది ఇంకా చేసి దౌర్భాగ్యం అని చెప్పిన క్యారీ అండ్ ఫార్వర్డ్ చేస్తారు. అంటే అర్థం చెప్పిన వాళ్ళు క్యారీ చేసినంత సేపు చేసి వారి పిల్లలకి పక్కల తర్వాత పక్కన పెడతాం, ఓకే అది కూడా బాగుంది. ముఖ్యంగా పిల్లలకి క్యారీ చేస్తే ఎందుకంటే తెలుసు వాళ్ళు నేర్చుకుంటున్నారా, ఇలా ఉండొచ్చు అనమాట, ఇలా మాట్లాడచ్చు అనమాట. కోపం వస్తే మా మమ్మీ ఒకరోజు కోపం వచ్చి భర్త తిట్టాడు, దున్నపోతులు అమ్మ వేసుకొని అని. కొన్ని రోజులు పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ వస్తుంటే ఆ కూతురు చెప్తుంది భర్తతో, డాడీ దున్నపోత వస్తుంది. హల్లెలూయా. నాకెంత కోపం వచ్చిందో తెలుసా? వాడు క్యారీ చేశాడు, ఫార్వర్డ్ చేశాడు పిల్లలకి. అమ్మా నా చేతులు జోడించి మనం చేస్తాను, మీ పిల్లలకి మీరు క్యారీ ఫార్వర్డ్ చేయాల్సింది ద్వేషము, కోపము, అసూయ కాదు, ఓర్పు, సహనం, ప్రేమ, క్షమించటం. మీ పిల్లలు మీ దగ్గర ఏమి నేర్చుకోవాలంటే, మా అమ్మ దగ్గర నేను ప్రార్థన మా అమ్మ దగ్గర నేను ఓర్పు నేర్చుకున్నాను, మా అమ్మ దగ్గర నేను కనికరాన్ని నేర్చుకున్నాను. లేకపోయినా పెడుతుంది మా అమ్మ. దాని దగ్గర 10 రూపాయలు అంటే 10 రూపాయలు పెడుతుంది, తన కడుపు కోసం చూసుకోదు. అది నేర్చుకున్నాను మా అమ్మ దగ్గర. అది చెప్పగలగాలి. కానీ మా నాన్న మీద తిరగబడుతుంది, మా నాన్న లేని పని మాట్లాడుతుంది, మా నాన్నమ్మని తిడుతుంది, మా తాతని తిడుతుంది. ఎవడే నీకు పెడతాడు అన్నం కదా? తల్లి చచ్చిపోయింది, ఆ కాలుతున్న వాటిలో
ఆ సిల్వర్ బొచ్చు, ఆ సిల్వర్ ఆ గిన్నె తీసుకెళ్ళి పారేశాడు. మనోడు పరిగెట్టుకుని వెళ్దాం తెచ్చుకున్నాడు. ఎందుకు తెచ్చుకున్నావు అని తండ్రి అడుగుతున్నాడు. అంటే అమ్మమ్మకి నువ్వు ఇందులోనే కదా, నాన్నమ్మకి ఇందులోనే కదా నువ్వు భోజనం పెట్టావు, మరి రేపొద్దు నేనే పెట్టాలి కదా అంటే వాడు క్యారీ అండ్ ఫార్వర్డ్ చేశాడు దాన్ని. ఈ మాట మీకు గుచ్చుకోవాలని కోరుకుంటున్నాను. మీ పిల్లల్లోకి మీరు క్యారీ ఫార్వర్డ్ చేయవలసింది ఓర్చుకోవడం, ప్రేమించడం, క్షమించడం. నేను ఒక మాట చెప్పనా, ఒక్కొక్కసారి నువ్వు క్షమించాలంటే నువ్వు చచ్చిపోవాలి. రైట్? డిడ్ యు గెట్ వాట్ ఐ యామ్ టెల్లింగ్? ఒక్కోసారి మనం క్షమించాలంటే ఎంత కష్టం అంటే మనం చచ్చిపోవాలి. చచ్చిపోవడం అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫిజికల్ డెత్. మెంటల్గా మనం ఏమైపోవాలంటే మన అహము, మన ఇష్టం, మనకి ఏదైతే అబ్బట్టుగా ఉందో, ఇబ్బందిగా ఉందో, వాళ్ళని ఎంత బాధ పెట్టారంటే వాళ్ళని క్షమించలేను. ఐ కెనాట్, నా గుండె లోతులో గాయం చేశారు. కానీ అలాంటి వారిని నువ్వు క్షమించాలంటే నువ్వు చావాలి, యేసయ్య నీలో బతకాలి, అప్పుడే నువ్వు వెళ్ళి క్షమించాలి. ఓ రీ అందరా లామా శిఖర్ అందరా. ఓ దేవుని సన్నిధి తాగుతూ ఉంది. ద్వేషించడానికి నువ్వు బలవంతుడుగా ఉండకూడదు, క్షమించడానికి నువ్వు బలవంతురాల్లా ఉండాలి. బీ స్ట్రాంగ్ టు ఫర్గివ్. హల్లెలూయా, హల్లెలూయా. మెంటల్గా, ఫిజికల్గా స్ట్రాంగ్. ఎంతమందిగా అయినా వంట చేసి పెడుతుంది. కానీ ఎవరైనా చిన్న మాట అంటే ఓర్చుకోలేదు. ఫిజికల్గా చాలా స్ట్రాంగ్. ఒక రోజంతా పాటలు పాడమంటే దేవుడి గొప్పతనం గురించి అలసిపోకుండా పాడే అంత స్ట్రాంగ్నెస్ నీ దగ్గర ఉంది. కానీ ఒక చిన్న పరిస్థితి నీకు ఎదురైతే నీ విశ్వాసాలు కుప్పకు వెళ్ళిపోయి అమ్మో అమ్మో అని బాధపడిపోయి ఏడుస్తూ బెంగ పెట్టేసుకొని ఎవరితో మాట్లాడో ఒక మాట చేసుకొని మూలక వెళ్ళిపోతా. ఏమైంది అంటే నా మనసు బాగోలేదు. ఏమైంది ఈ పరిస్థితి? అంత చిన్నదానికి ఎందుకు అలా అయిపోయావు? నా మనసు అంతే. మరి ఇన్ని పెద్ద పెద్ద పాటలు మాట్లాడావు కదా, ఆయన నాతో ఉన్నాడు, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా అని పాడుతావు కదక్క. ఏమైపోయింది ఆ విశ్వాసపు పాట, ఆ విశ్వాసపు ఒప్పుకోలు ఏమైపోయింది? చిన్నదానికి కృంగిపోయావే. ఓయ్, నీకు కావలసింది మెంటల్ ఎబిలిటీ. క్షమించాలి, ఫిజికల్ ఎబిలిటీ కాదు, మెంటల్ ఎబిలిటీ. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది కయ్యం ఆడడంలో, గొడవలు ఆడడంలో చాలా స్ట్రాంగ్, కానీ మౌనంగా ఉండడంలో వారు చాలా వీక్. మీరు ఓరక నిలిచి ఉండి చూడుడి, నేడు యెహోవా మీ కన్నుల ఎదుట గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. మీరు చూస్తున్న ఈ శత్రువులను మరి ఎన్నడూ మీరు చూడరు అన్నాడు మోషే ఎర్ర సముద్రం దగ్గర. మరొక చోట ఉంటుంది, సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుతే. ఆమేన్. అంతమంది కేకలేస్తుంటే ఒక్క మాట మాట్లాడు, నిన్ను విడిపించడానికి నాకు శక్తి ఉందని పిలాతు అరుస్తుంటుంటే నీవన్నట్టే అని కూడా యేసుప్రభు ఎందుకు సెలవిచ్చారో తెలుసా? ఎందుకు అన్నారో తెలుసా? పిలాతుకి అతడు జనులకు అధికారిగా ఉన్నాడు కాబట్టి, అధికారిని గౌరవించాలి కాబట్టి, అడిగిన దానికి జవాబు చెప్పాలి కాబట్టి చెప్పాడు. కానీ ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సమస్తం ఆయన మూలంగానే కలిగింది. ఆయనే వాక్కు, ఆయనే దేవుని మాట. కానీ ఇంకోలా చెప్పనా, ఆయనే దేవుని నోరు, కానీ ఆయనే కామ్ అయిపోయాడు. కనెక్ట్ అవ్వలేదా మీకు? దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. సో ముగ్గురు వ్యక్తులు త్వరగా జ్ఞాపకం చేస్తాను. నామాను, నైమాను అంటే ఇంగ్లీష్లో నామాన్ అంటారు. నైమాను ఫిజికల్గా వీక్, మెంటల్గా స్ట్రాంగ్. హల్లెలూయా. నేను అనుకుంటాను నైమాను చేసిన యుద్ధాల్లో అవన్నీ కూడా భుజబలంతో చేసినవి కాదు, బుద్ధి బలంతో చేసిన బాహుబలి మనోడైతే. హల్లెలూయా, హల్లెలూయా కదా. నేను అనుకుంటాను హల్లెలూయా, ఆ సిరియా సామ్రాజ్యానికి బాహుబలి ఎవరంటే
నయమా. మీకు బాహుబలి తెలియదు కదా, పోన్లేండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఆమేన్. వాళ్ళకి బాహుబలి ఎవరంటే నయమా. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఎందుకు ఆ ప్రస్తావన ఎత్తానంటే, అనేకమైన విజయాలు తన బుద్ధి బలంతో జయించుంటాడు అనిపిస్తుంది నాకు. శత్రువుని ఎలా పడగొట్టాలో, ఎక్కడ పడగొట్టాలో, ఏ దారిలో శత్రువు వస్తాడో, శత్రువు యొక్క ప్లాన్ ఏంటో, శత్రువు యొక్క ప్రణాళిక ఏంటో, శత్రువు యొక్క యుద్ధ సన్నద్ధత ఏంటో అన్నిటిని బాగా గమనించి దానికి ప్రతిదాడికి శత్రువుకు మించిన జ్ఞానాన్ని కలిగిన వాడేమో. ఆమేన్. దావీదు అంటాడు కదా, నీ శాసనములు శత్రువునకు మించిన జ్ఞానమును నాకు దయచేస్తున్నాయి. అది మెంటల్ స్ట్రాంగ్. ఆమేన్, హల్లెలూయా. శత్రువు మించిన జ్ఞానం మన దగ్గర ఉందా? ఉదాహరణకు ఒక మాట చెప్పనా, ఇక్కడ దీనత్వం కోసం సాత్వికం గురించి విన్నావు. ఇంటికి వెళ్ళగానే ఉదాహరణకి అర్థమైంది కదా మీకు, మంచోళ్ళు మీరు. మనకి ఎందుకు అర్థమైపోద్ది అంటే మనం అందులో ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంటికి వెళ్ళగానే ఇక్కడ వదిలేసి అక్కడ వదిలేసి పెద్ద ప్రార్థనకి వెళ్ళిపోయి ప్రార్థన అనిపోయి ప్రార్థనకి వెళ్తా కానీ ఇంట్లో పట్టించుకోవా అన్నాడు. హల్లెలూయా. నన్ను ఏమనంటే ప్రార్థన ఏమనంటే బాగోదు అన్నాడు. నోరు మొత్తం తనమంటావు అన్నాడు. అది చిన్న చినుకు స్టార్ట్ అయింది అక్కడ. హల్లెలూయా, ఆమేన్. నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడావు కానీ అక్కడ నువ్వు గమనించాల్సింది ఏంటో తెలుసా? శత్రువుకు మించిన జ్ఞానం నీకు అవసరం. ఏంటి ఆ శత్రువు అంటే, అంతవరకు నువ్వు విన్న వాక్యపు పీస్ని, ఆ సమాధానాన్ని పాడు చేయడానికి సాతాను ఆల్రెడీ ట్రాప్ వేసి నుంచి రెడీగా ఉన్నాడు. నువ్వు బుర్రలేక వెళ్ళి ఆ ట్రాప్లో ఇరుక్కున్నావు. వాక్యం అంతా పోయింది. మూలకెళ్ళి కూర్చొని అంత మాట అన్నాడు, ఎంత చేస్తే అది అయిపోయింది. మొత్తం చెయ్యి. అప్పుడు దాకా వాక్యం కోసం ఏడ్చిన నీవు ఒక్కసారిగా పూర్తి ఎరేజ్ అయిపోయినట్టు అయిపోయింది మైండ్ అంతా. ఎంతగా ఎరేజ్ అంటే కొన్నిసార్లు ఆ డ్యామేజ్ ఎంత భయంకరంగా ఉంటుందంటే అసలు ఏం వాక్యం చెప్పాము కూడా గుర్తురానంత హట్ అయిపోతుంది మైండ్. కానీ నీకు తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? అక్కడ మీ అత్తో, మీ మేనకోళ్ళలో, మీ తోటికోళ్ళలో, మీ ఆడపడుచో, మీ మగపడుచో కాదు ప్రాబ్లం. శత్రువు యొక్క ఉచ్చు. అది ద ట్రాప్ ఆఫ్ ద ఎనిమీ. నీకేం లేదంటే ఏమనుకోకటి ఎలా నీకు, మనకేం లేదంటే బుర్ర లేదు, పోయి అది శత్రువు యొక్క ట్రాప్ అని తెలుసుకోకుండా ఇరుక్కున్నాం. వాక్యం ఎగిరిపోయింది. వాడు గంతులు వేస్తున్నాడు, మనం ఏడుస్తున్నాం. వాడు హ్యాపీగా ఉన్నాడు, మనం ఏడుస్తున్నాం. హల్లెలూయా. ఇంకో మాట అన్నా, ఈ మాట అంటే భయం వేస్తుంది నాకు. అక్కడ ఓడిపోయింది నువ్వు ఒక్కరిదానివే కాదు, దేవుని వాక్యం ఓడిపోయింది. వాడు జలరించింది నాకు ఆ మాట అనడానికి. దేవుని వాక్యం ఓడిపోయింది అనే, దేవుని వాక్యం ఓడిపోద్దా? ఓడిపోయేలా చేసావు నువ్వు. ఆమేన్. శత్రువు యొక్క జ్ఞానమునకు మించిన జ్ఞానము మనకి కలుగునగాక. నీ శాసనములు శత్రువుకు మించిన జ్ఞానము నాకు కలిగి చేశాయి. నా వృద్ధుల కంటే విశేషమైన జ్ఞానాన్ని నాకు దయచేశాయి. నా తోటి వారి కంటే విశేషమైన జ్ఞానాన్ని నాకు దయచేశాయి. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మోజీకి స్కూల్ ఫీజు కట్టలేక స్కూల్ ఆపేశాడు. వాళ్ళ అమ్మ హృదయంలో, వాడి హృదయంలో ఎంతో బాధ ఉంది, నేను స్కూల్కి వెళ్ళలేకపోతున్నానని. కానీ నాకు ఆ బాధ ఉంది, కానీ అంతకంటే ఒక సంతోషం ఎక్కువ ఉంది. ఆ చదువు ఇవ్వలేని జ్ఞానాన్ని, ప్లేస్ని, ప్రఖ్యాతిని వాడికి దేవుడు ఇవ్వగలడు. మోజీ భయపడకు. స్కూల్కి వెళ్ళలేకపోయిన పరిస్థితి వచ్చినా నీ గుండెలో భయపడపకరా. స్కూలు, కాలేజీ నీకు ఇవ్వలేని ఘనతను, గొప్పతనాన్ని, జ్ఞానాన్ని నీ చేతుల్లో ఉన్న దేవుని బైబిల్ ఇస్తుంది. నీలో ఉన్న దేవుని ఆత్మ ఇస్తుంది. నీకంటూ ఉన్నతంగా చదివిన వాళ్ళు నువ్వు మాట్లాడితే కూర్చొని వినే రోజును దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. లోకం అంటది నువ్వు బాగా చదువుకో మంచి భవిష్యత్తు వస్తుంది అనేది. లోకానుసారంగా అది కరెక్టే, కానీ మంచి భవిష్యత్తును చదువు ఇవ్వదు, దేవుడు ఇస్తాడు. ఏ చదువుకున్న వాళ్ళు అడుక్కోవట్లేదా? చదువుకున్న వాళ్ళు పానీపూరి బండి పెట్టుకోలేదా?
చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు రావట్లేదు, నక్సలైట్లోకి వెళ్ళిపోలేదా? హల్లెలూయా. పోన్లే, ఎస్ ఐ విల్ అగ్రీ, చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది. చదువుకుంటే వచ్చే ఉద్యోగం కంటే గొప్ప ఉద్యోగాన్ని దేవుడు ఇవ్వగలడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో నైమను ముగించేస్తాను, నేను వెళ్ళాలి. రెండో పర్సన్ నేను ఎవరిని జ్ఞాపకం చేస్తానంటే, ఇద్దరిని జ్ఞాపకం చేస్తాను ఒకే చోట. ఒకరు ఇశ్రాయేలు యొక్క సైన్యము, రెండోది వారి మధ్యలో ఒక బొడ్డోడు. గుంటూరు భాషలో చెప్పాను బొడ్డోడు అని, చిన్నోడు. ఇశ్రాయేలు సైన్యము ఫిజికల్గా దే ఆర్ వెరీ స్ట్రాంగ్. ఎందుకో తెలుసా? వారు బాగా యుద్ధ నైపుణ్యతలు నేర్చుకొని కసరత్తు చేసి బస్తీలు కొట్టి దండీలు కొట్టి కండలు పెంచుకొని గొడ్డు మాసు తిని, బీకేలా తెలుసు, నాకు తెలుసు. హల్లెలూయా. గొడ్డు మాసం తెలియదు కదా, అబ్రాహం అంటే బీఫ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. బాగా తిని కండలు పెంచున్నారు. ఏం ఉపయోగం? గొలియాతు రాగానే ఒక్కడు లేడు అక్కడ. జయం 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 అని కేకలేసేవారట. గొలియాతు నిలబడి ఒక్కసారి ఎవడ్రా జయం అంటున్నాడు అక్కడ అనగానే ఒక్క పురుగు ఉండేది కాదట అక్కడ. ఫిజికల్లీ దే వర్ వెరీ స్ట్రాంగ్, మెంటల్లీ దే వర్ వెరీ వీక్, బట్ ఎ లిటిల్ కిడ్ కేమ్ ఓవర్ దేర్. అక్కడికి ఒక చిన్నోడు వచ్చాడు. వాడు ఫిజికల్గా చాలా వీకు, కానీ మెంటల్గా ఎంత స్ట్రాంగ్ అంటే, ఈటెను కత్తిని డాలును పట్టుకొని నీవు నా మీద యుద్ధానికి వస్తున్నావు, నేనైతే నీవు తిరస్కరించిన సైన్యములకు అధిపతియగు యెహోవా నామం పేరట నీ మీద నేను యుద్ధానికి వస్తున్నాను. ఒరే, వాడిని చూస్తేనే సగం చచ్చిపోతున్నాం మేము ఇక్కడ. నీకు భయం ఏంట్లేదురా దావీదా? వాడు కేక విను, వాడు ఎత్తు చూడు. ఒక ఉదాహరణకు అనుకుందాం. సౌలు దగ్గరికి వెళ్ళి నేను యుద్ధం చేస్తానన్నప్పుడు సౌలు దావీదుని పంపించిన తర్వాత, వీడు యుద్ధం చేస్తానని వెళ్తున్నాడు కానీ రా ఆని చూడగానే పారిపోతాడేమోరా. కండలు తిరిగిన వాళ్ళ అన్నయ్యల వల్లే కాలేదు. వాళ్ళ అన్నయ్యలు కండలు తిరిగాడా? బైబిల్ చెప్పింది. వాడి ఎత్తును వాడి రూపం చూసి సమూయేలే పడిపోయాడంటే అది మామూలు ఫిజిక్ కాదు అది. హల్లెలూయా. ఆమేన్. అంత ఫిజిక్కుని అన్ని కండ్లను ఆడే నిలబడలేకపోయాడు. చిన్నపిల్లోడు రీడు, ఇంకా బాలుడు రీడు. వాడు బాలుని చేతుల్లో ఆరితేరినవాడు, వీడు బాలుడు. ఆ రూపం చూడగానే అప్పుడు వీడికి సీన్ అర్థమైపోయి పారిపోతాడేమోరా. అయితే నేను అనుకుంటాను, రూపం చూడకముందు, వినండి మాట వినండి, రూపం చూడకముందు సైన్యంలోనే ఉన్నాడు. రూపం చూసిన తర్వాత శత్రువుకి ఎదురుగా వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ధైర్యం ఏం ధైర్యం రా? గుండె ఏం గుండెరా? అది మామూలు గుండె కాదు. హల్లెలూయా. సినిమా డైలాగ్ కనిపించిన పర్లేదు కానీ అది మామూలు గుండె కాదు. ఆమేన్. శత్రువుని చూడకముందు సైన్యంలో ఉన్నాడేమో, శత్రువుని చూసినాక మాత్రం రొమ్ము విరుచుకొని ఎదురుగా వెళ్ళి, నువ్వు ఈతని కట్టిన డాల్ను పట్టుకొని నా మీద యుద్ధానికి వస్తున్నావు, నేనైతే అంటే ఈట అంటే దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో మర్చిపోయా. బాణం కదండి, షోలో విసురుతారు కదా, దాన్ని అంటారు. డాల్ మీన్స్ షీల్డ్, కత్తి మీన్స్ ఖడ్గాన్ని, స్వర్డ్. ఈ వీటిని పట్టుకొని నువ్వు నా మీదకి వస్తున్నావు గొలియాతు, నేను మాత్రం ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ ఐఎమ్ కమింగ్, ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. అరే దావీదో నీకు భయం ఏంట్లేదా? ఆడు ఫిజికల్గా వీక్ ఏమో కానీ, అంటే చిన్నోడు కాబట్టి అలా అంటున్నాను నేను. అప్పటికి ఫిజికల్గా వీక్ ఏమో కానీ రయ్యా, తమ దేవునిని ఎరిగిన బలవంతుడు దావీదు. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు యుద్ధాన్ని పంపించడానికి తప్పని పడిపోతే అక్కడ. హల్లెలూయా, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. మీరు అనొచ్చు దావీదు సింహాన్ని చీల్చేసింది దేవుని బలంతోనని. ఎగ్జాక్ట్లీ. బట్ నేనేమన్నాను తెలుసా? సింహం ముందు నిలబడే ధైర్యం ఉండాలి కదా. యా, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. ఆమేన్. అందుకే సౌలు రిజెక్ట్ చేశాడు. నువ్వు చిన్నోడువేనా, కండ్ల బలే ఉన్నాయిరా అని అన్నాడు ఆ సౌలు. నువ్వు బాలుడు, వాడు బాల్యం నుంచి యుద్ధంలో ఆరుతేరిన వాడు.
నువ్వు ఫైట్ చేయలేవు, యు ఆర్ వెరీ స్మాల్, లిటిల్ కేర్, చిన్నవాడు నువ్వు, బాలుడు అంటే ఇంకా టీనేజ్ బాయ్ అని అర్థం అక్కడ. హల్లెలూయా. సో వాట్ మెంటలీ వెరీ స్ట్రాంగ్. దేవుని నామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక నేను ముగింపులోకి రావాలి. ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ మీరు ఆర్టిస్టులు అయితే, స్వప్న ఆర్టిస్ట్ అయితే, ఆర్టిస్ట్ అంటే పెద్ద ఆర్టిస్ట్ కాదు, జస్ట్ చిన్న ఆర్ట్ మీరు వేయగలిగితే, ప్రీతి సిస్టర్ గారు కూడా ఆర్టిస్ట్ అయితే, శాంసంగ్ బొమ్మ వేయమంటే ఎలా వేస్తారు? ఫస్ట్ జుట్టు వేస్తాం, హల్లెలూయా. రెండోది 6 ప్యాక్ వేస్తాం, మూడవది మంచి బలంగా ఉన్న ఛాతీని వేస్తాం, తిరిగిన కండలు, ఒక్కసారి ఎలా అన్నంటే బాడీ అంతా అలా కట్టలు దిగిపోవాలంటే, హైటు, జుట్టు, ఇలా కండలు కదా. ఖచ్చితంగా ఈ రోజుల్లో శాంసంగ్ పిక్చర్ని ఎవడేమని అలాగే వేస్తాడు. హల్లెలూయా. ఒక దైవజన్ చెప్పాడు, నాకు తెలియదు, నేను చూడలేదు శాంసంగ్ని. ఒక దైవజన్ చెప్పాడు, హల్లెలూయా, అది రాంగ్ పిక్చర్ అన్నాడు. హల్లెలూయా. రాంగ్ పిక్చర్ అన్నాడు దాన్ని. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒకవేళ శాంసంగ్ ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటే దెలీలా అడగదు, నీ బలం ఎక్కడుందని అడగదు. కండలు ఉన్నాయి, ఇంత ఛాతీ ఉంది, మరి బలం లేకుండా ఎలా ఉంటాడులే అని అనుకోవచ్చు. కానీ ఫిజికల్గా చూడడానికి నేను అనుకుంటున్నాను అంత బలంగా, అంటే కొంచెం ఉండొచ్చేమో కానీ అంత మరీ కండలు తిరిగిపోయిన వ్యక్తిగా ఉండేవాడు కాదు. కానీ అతని బలమునకు కారణం ఏంటంటే దేవుని అభిషేకం కలిగిన వాడు. ఒకవేళ ఈ సందేశం చివరిలో నేను ఏదైనా ఒక మంచి మాట మీకు చెప్పాలి అంటే నేను ఒకటి చెప్తాను, నువ్వు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలంటే నీకు అభిషేకం కావాలి. ఈ సందేశానికి అద్భుతమైన చివరి ముగింపు నేను ఏమని ఇవ్వాలంటే ఒకే ముగింపు ఇస్తాను, బి అనాయింటెడ్ టు బి స్ట్రాంగ్. అందుకే నేను చెప్పలేదు ప్రభువు, ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అవుతారు. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు మీరు కండలు తిరుగుతారు అనలే ఆయన వచ్చినప్పుడు మీరు శక్తిమంతులు అగుదురు అంటే ఆ శక్తి ఏదో తెలుసా? హల్లెలూయా. అభిషేకముతో వచ్చినటువంటి హల్లెలూయా ఇంటర్నల్ పవర్. అంత మాత్రమే కాదు, వీళ్ళు నన్ను ఏమన్నా అంటారేమో అని చిన్న పిల్ల దగ్గర అబద్ధం అడిగి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసిన వాడు, నన్ను యేసుప్రభుల సిలువేయొద్దు, తలకిందులుగా సిలువేయండి. యేసుప్రభుల సిలువేయడానికి నేను అర్హుని కాదు, నన్ను తలకిందులుగా సిలువేయమని సిలువ మరణాన్ని కోరుకునేంత ధైర్యం, అనగా హతసాక్షిగా మిగిలిపోయే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? మీకు మా మంచి మాట చెప్పనండి. హల్లెలూయా. చెప్తున్నా దైమా. హల్లెలూయా. వారి జీవితాలు తలుచుకున్నప్పుడు, అమ్మో ఇలా చర్మాన్ని ఉల్చేశారంట, రంపాలతో కోసారంట, అమ్మో అదే పరిస్థితి వస్తే మనం పారిపోతామేమో. ఖచ్చితంగా పారిపోతాం. కానీ ఒక్కటి చెప్తాను, వాళ్ళలాగే ధైర్యంగా మనం నిలబడగలిగేది ఎప్పుడు తెలుసా? అభిషేకాన్ని పొందుతాం. ఇప్పుడు ఈ మాట నేను చెప్పలేదు, మీరు శక్తిమంతులు అగుదురు, భూ దిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందరు. అమ్మ తెలుగులో సాక్ష్యం అని రాశాడు, కానీ ఒరిజినల్గా ఏం రాశాడు తెలుసా? అవసరమైతే నా కొరకు హతసాక్షులు అవుతారు. ఎస్, ఒరిజినల్ తెలుగులో సాక్షులని ఉంది, ఇంగ్లీష్లో సాక్షులు లేదు. హతసాక్షులు అవుతారని ఉంది. ఆ ధైర్యం నీకుండదు, నాకుండదు, పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. ఈ సందేశం యొక్క చివరి ముగింపు మాట ఇప్పుడు చెప్తున్నాను, ఇదే పైన కన్స్ట్రక్షన్ అంతటికి ఆధారం ఈ పునాదే. పరిశుద్ధాత్ముడు నీకు. హల్లెలూయా. ఇక్కడ కూడా ఏమన్నాడు? ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండు అనలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను ఆయన మనకు అనుగ్రహించాడు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడు? శక్తియు ప్రేమయు, పవర్ అండ్ లవ్ అండ్ దెన్ హల్లెలూయా ఇంద్రియ నిగ్రహం. తెలుగులో పదం నాకు చాలా ఇష్టం. సెల్ఫ్ కంట్రోల్ అనేది ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ కూడా తెలుగులో ఆ నిగ్రహం నాకు చాలా ఇష్టం. నేను పాపం చేయకూడదు అన్న నిగ్రహము యేసేపు దగ్గర, వాటిని నేను తినకూడదు అన్న నిగ్రహము దానియేలు దగ్గర. అది నిగ్రహం మీన్స్ దట్ సెల్ఫ్ కంట్రోల్. హల్లెలూయా. వాళ్ళకు కూడా ఆ నిగ్రహం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వారు దేవుని ఆత్మ కలిగిన వారు.
అందుకే నెబుకద్నెజరు అంటాడు దానియేలుని చూసి, ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన, అంటే దేవతల ఆత్మని అంటాడు, వాడికి తెలియదు కాబట్టి దేవుని ఆత్మ కలిగిన మరొక మనిషిని మనం కనుగొనగలమా? ఆమేన్. ముగిస్తా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. సో డేవిడ్ వాజ్ సో వీక్ ఫిజికల్లీ, but mentally he was so strong because he had the anointing of the Holy Spirit. Amen. Hallelujah. Praise the Lord. ఇశ్రాయేల్ అందరూ మంచి బలవంతులండి, కానీ ఏం ఉపయోగం? సో శాంసన్ బొమ్మ గీయాలంటే మనం గీయాల్సింది శాంసన్ కండలు కాదు. నేను అంటాను శాంసన్ మీద ఉన్న దేవుని అభిషేకాన్ని గీయాలేమో అనుకుంటాను నేను. ఓ ప్రైజ్ ది లార్డ్. శాంసన్ యొక్క బలాన్ని ఎవరైనా గీయండి అని, పిక్చర్ చేయండి, డ్రా చేయండి అని అడిగితే మనం గీయాల్సింది కండల్ని, సిక్స్ ప్యాక్ని కాదు. మనం డ్రా చేయాల్సింది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మని. ఏంట్రా శాంసన్ యొక్క బలాన్ని గీయమంటే పరిశుద్ధాత్మని గీసావంటే శాంసన్ బలముకి కారణమే పరిశుద్ధాత్ముడు. సో కండలు తిరిగి ఉన్నాడని మీరు అనుకుంటున్నారేమో, నేను అనుకోవట్లేదు అట్లా. అంత కండలు తిరిగిపోయి అంత ఎత్తుండి ఇంత లావు ఉంటే 400 నక్కలు పట్టుకోవడం అంత ఈజీ కాదు, 300 నక్కలు పట్టుకోవడం అంత ఈజీ కాదు. నక్క దొరుకుతుందా? పట్టుకోరా, తోకెత్తుందా? హల్లెలూయా. అరే ఒక నక్కను పెట్టుకుంటేనే చాలు మనకి జీవితానికి, గిన్నీస్ రికార్డులో పెట్టవచ్చు నేను పోయి మనల్ని. హల్లెలూయా. వీడు నక్క అంత స్పీడ్, నక్కతో పాటు పరిగెట్టి నక్క తోకను పట్టుకొని ముడెట్టాడు రా అంటే గిన్నీస్ రికార్డు అమ్మది. ఎందుకంటే నక్కంత వేగంగా పరిగెట్టలేదు. నేను ఎక్కడో వాక్యం ఏంటంటే ఒక దైవజన్ ఇలా అన్నాడు, ఈ ప్రపంచంలో అత్యంత మెల్లగా పరిగెట్టగలిగేది మనిషేనట. అర్థం కాలేదా? పీటీ ఉషాని సింహం వేటాడుతుంది, ఎవరు దొరుకుతారు? పోలే, ఎవరు ఓడిపోతారు? పీటీ ఉషాని లైన్ చేసేస్తుంది. హల్లెలూయా. ఎవరు ఓడిపోతారు? పీటీ ఉషా పొద్దున్నే లెగిసి, ఇప్పుడు లేదనుకుంటుందా, ఏమన్నా తెలియదులేండి, పొద్దున్నే లెగిసి పరుగులు తీసి కష్టపడి ట్రాక్ మీద పరిగెట్టి వెనకాతలు బరువు పెట్టుకుని ఎంతో కసరత్తు చేసింది. ఇదో ఏది సింహం, దానికి ఏ ఎక్సర్సైజ్ లేదు, ఏ కసరత్తు లేదు, ఏ ట్రాక్ మీద అది పరిగెట్టలేదు, బై బర్త్ ఇన్బుల్టియా. హల్లెలూయా. కాబట్టి పీటీ ఉషా నేను నిలబడి సింహం నన్ను చేయగలవా, నేను వెల్ ట్రైన్డ్ పరిగెట్టను. ఆయన అన్నాడు మంచి మాట, నాకు బాగా నచ్చింది, ప్రపంచంలో దాదాపుగా హల్లెలూయా పోనీ అంత పెద్ద జంతువు ఎందుకు అక్క, ఎలకనక అతను పరిగెట్టగలవా? ఎలకనక పరిగెట్టగలవా నువ్వు? ఆయన బాగానే అనిపించింది నాకు దాదాపుగా. అది నిజం, 90% వరకు అది నిజమే. ఈ ప్రపంచంలో అంతకంటే వేగంగా పరిగెట్టేవి చాలా ఉన్నా అత్యంత స్లోగా పరిగెట్టగలిగేది ఎవడంటే మనిషే. సో ఒక 300-400 నక్కలు పట్టుకోవాలంటే ఎంత లావుంటే కుదరదని నా ఉద్దేశం. హల్లెలూయా. ఖచ్చితంగా సన్నంగా ఉండి ఉంటాడేమో. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. దేవుని మన మహిమ కలుగును గాక. కానీ ఒక మాట చెప్పనా, ఒకవేళ ఫిజికల్గా శాంసన్ స్ట్రాంగ్ అని మీరంటే దాన్ని మనం అగ్రీ చేయాలంటే ఇంకో మాట అగ్రీ చేయాల్సి వస్తుంది. మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్న శాంసన్ ఒక్క చోట మాత్రం మెంటల్గా ఎంత వీక్ అయిపోయాడంటే ప్రాణము విసికి. హల్లెలూయా. నా మీద ఒళ్ళు మండదంటే ఒక మాట చెప్తాను, ఆడవాళ్ళు మంచి మామూలు కాదు అసలు. హల్లెలూయా. మామూలు కాదు. ఆడు అన్యాయస్తులైన అధిపతి ఎవ్వడికి లోబడ్డాడు, ఎవ్వడికి భయపడ్డాడు. కానీ ఎక్కడ దొరికాడు తెలుసమ్మాడు, ఆమె రోజు వస్తే అడుగుతుంటే విసిగిపోయి మహాతల్లి నీకు ఒక దండం హల్లెలూయా అని చెప్పాడు. విసిగించడంలో మా అక్కలు మా చెల్లెళ్ళు వేరే లెవెల్ అసలు. అది పడుకోబెట్టుకొని మరీ విసిగించింది కదా. ఎంత విసుకొచ్చింది తెలుసా, చచ్చిపోలనంత విసుకొచ్చిందట. నాకు వాళ్ళు జలదరిస్తుంది ఆ మాట చదివితే. ఇంత స్ట్రాంగ్ మ్యాన్కి ఎంత విసుకొచ్చిందంటే సస్తే బాగున్నంత విసుకొచ్చింది. చెప్పేశాడు. ఇంకో మాట అన్నా, కొంచెం లాజిక్ ఉపయోగిద్దాం. సంసోన్ని బలం ఎక్కడ?
నన్ను ఈ తాడులతో కట్టేస్తే నా బలం పోద్ది అని కట్టింది. శత్రువులు నీ మీద పడుతున్నారు సంసోను అనగానే ఆ తాళ్ళని తుత్తునీలుగా చేసుకున్నాడు. ఏమనుకో బుర్ర ఉంటే నేను తాళ్ళతో కడితే నా బలం పోద్దని దీనికి చెప్పినాను నేను. ఎవరికి? తెలియదు అక్కకి చెప్పినాను నేను. అంటే ఆయనకి అక్క కాదులే, నేను అంటున్నాను. ఏమకి చెప్పాను నేను. చెప్తే ఈమె నన్ను ఎందుకు తాడులతో కట్టింది? నన్ను తాళ్ళతో కట్టింది అన్న సంగతి ఫిలిస్తీన్కి ఎట్లా తెలిసింది? వీళ్ళు నా మీద పడ్డారు. సో మెంటల్గా స్ట్రాంగ్ ఉంటే ఆలోచించాల్సి ఉంది, దెలీలా నా మీద ట్రాప్ చేస్తుంది అని. నేను అనలేను కానీ నన్ను క్షమించండి అమ్మా ఈ మాట అన్నందుకు. ఒక దైవజనుడు అన్నాడు, అలా అనుకోవడానికి అవకాశం ఇవ్వలేదు, ఎందుకంటే దెలీలా తనని పడుకోబెట్టిన ప్లేస్ కానీ తనని లాలించిన విధానం కానీ అలాంటిది అన్నాడు. ఆ ఒళ్ళు జలరించింది అన్నమాట. ఐఎమ్ సారీ ఫర్ దిస్ స్టేట్మెంట్. ఒకవేళ నేను దీన్ని రికార్డ్ చేసి నేను అప్లోడ్ చేస్తే వినే వాళ్ళకి కొంతమందికి దీవెనకరంగా ఉండాలి నా డైలాగ్ వేస్తే వాడాను. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమవుతుందో లేదో, చాలా మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా విషయాల్లో స్ట్రాంగ్, ఎక్కడో ఒక దగ్గర వీక్ అయిపోయాం మనం. అక్కడ మన ఆత్మీయ అభివృద్ధి అంతా కూడా పతనం అయిపోతుంది. అక్కడ దేవుడు మనకి ఇవ్వాలనుకున్న వాటిని కోల్పోతున్నాం మనం. అక్కడ మానసికమైన ఒత్తిడిలోకి లోనైపోతున్నాం మనం. పీస్ ఆఫ్ మైండ్ని కోల్పోతున్నాం. పీస్ విత్ అదర్స్ పక్కన పెట్టు, పీస్ విత్ యూ అనే దాన్ని కోల్పోతున్నాం. పీస్ విత్ ఇన్ యూ అనే దాన్ని కోల్పోతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆలోచన చేయండి ఈ విషయాన్ని. ప్రైజ్ ది లార్డ్. సో శాంసన్ సో స్ట్రాంగ్ ఫిజికల్లీ బట్ మెంటల్లీ వీక్ అయిపోయాడు. అలాగని మెంటల్లో వీక్గానే స్టార్టింగ్ తన జీవితం ఉందంటే కాదు. మళ్ళీ మనం దాన్ని మాట్లాడాలి. మనం ఈ వాజ్ మెంటలీ స్ట్రాంగ్, ఫిజికలీ స్ట్రాంగ్, ఇన్ బోత్ ఏరియాస్ ఈ వాజ్ సో స్ట్రాంగ్. హల్లెలూయా. అంటే మనం పిక్చరైజ్ చేసినట్టు ఎంత లావుండి అంత ఎత్తు ఉండలేకపోయినా స్ట్రాంగ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అలాగే మెంటల్గా కూడా స్ట్రాంగ్. కానీ ఎక్కడ పడిపోయిందంటే అదంతా కూడా ఒకే ఒక చోట వీక్ అయిపోయింది. ఎందుకంటాను నేను, ఆ వీక్నెస్ ఏం చేసిందంటే తన లైఫ్ మొత్తం నాశనం చేసింది. కానీ ఒక్కటి చెప్తానండి, మళ్ళీ అంటే తన జీవితంలో ఈ అప్ అండ్ డౌన్స్ అని అన్నీ ఉన్నాయేమో అనిపిస్తుంది నాకు. మళ్ళీ కళ్ళు పీకేశారండి, ఆపరేషన్ చేయలేదు అక్కడ. వాళ్ళు బతుకుండగానే అబ్బా ఎలా లాగేసి ఉంటారు కదా, హౌ పెయిన్ఫుల్ అని ఎంత ఓర్చుకున్నాడమ్మా బాధని. బతుకుండగానే కళ్ళు లాగేశారమ్మా, ఆ బాల్స్ని లాగేశారు బయటికి. నరాలు కనెక్ట్ అయ్యి ఉంటాయి, వాటన్నిటిని లాగేశారు. వీళ్ళు తెలుస్తుంది కొన్ని లాంగ్వేజ్. హౌ పెయిన్ఫుల్. నేను అనుకుంటాను కళ్ళు లాగేసిన తర్వాత నరాలు వేలబడ్డాయా, మాంసం ముద్దలు వేలబడ్డాయా కళ్ళు నుంచి. నేను అంటాను అవి అంటుకుపోయి ఉంటాయి అనుకున్నాను నేను కొనరెప్పలు. ఆ బ్లడ్కి ఎంత పెయిన్ భరించి ఉంటాడు. కానీ అంత పెయిన్లో కూడా మెంటల్గా ఒక స్ట్రాంగ్నెస్లోకి వచ్చాడు. తనకు ఒక ధైర్యం కలిగింది. ఇంకొక్క మారు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను దేవుని దగ్గర ఏడిస్తే మరలా ఆయన కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు అనే విషయము సంసోన్కి అర్థం అవడం మెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్తాను. కనికరించమని అడిగాడు. ఒక్కసారి కనికరించగానే హల్లెలూయా. నేను అనుకుంటాను అదే మండపంలో దెలీలా కూడా ఉంది. ఆ తడువులు ఆడుకొని వెతుక్కుంటున్నప్పుడు, ఆ స్తంభాలను వెతుక్కుంటున్నప్పుడు వాళ్ళు ఎంత నవ్వు ఉంటారో కదా సంసోన్ని చూసి. ఆ సంసోను ఆ స్తంభాలను నెట్టే ప్రయత్నం స్టార్ట్ చేసినప్పుడు రే 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 ఆడికి తెలియట్లేదా ఆడి జుట్టు పోయిందని, ఆడికి తెలియట్లేదా ఆడ బలం పోయిందని, ఆడికి తెలియట్లేదా యెహోవా వాడికి అనుగ్రహించిన బలం పోయిందని. వాడి దేవుడు ఎక్కడా, వాడెక్కడరా? ఎంతటి వాడైనా మా దేవతల ముందు సాష్టాంగ పడాల్సిందే. నేను అంటాను వారి కామెంట్స్ మనోడికి ఇంకా రోషం పెంచి ఉంటాయి. ఆధారమైన ఆ 2 స్తంభాలని తోసే. సో తను బ్రతికి ఉన్నప్పుడు చంపిన వారి లెక్క కంటే కూడా చనిపోయేటప్పుడు ఎక్కువ మంది చంపాడు. కానీ ఇక్కడ వేదనకరమైన ఒక మాట ఉంది, ఆ నీచులతో పాటు
సంసోను కూడా చనిపోయాడు. వాట్ ఏ గ్రేట్ స్టోరీ అని చెప్పాలి, అదే టైంలో వాట్ ఏ ట్రాజడీ ఎండింగ్ అని చెప్పాలి. వాట్ ఏ గ్రేట్ బిగినింగ్ అని చెప్పాలి, వాట్ ఏ వర్స్ట్ ఎండింగ్ అని కూడా చెప్పగలగాలి. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాటలను బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. బీ ఏ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్ అనేదానికి గుర్తులు చెప్పమంటే నా దగ్గర టైం లేదు, కానీ ఎప్పుడు ధైర్యంగా ఉంటావు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటావు. నీ ధైర్యానికి మూలం విశ్వాసం, నీ సంతోషానికి మూలం ఆ విశ్వాసమునకు కర్త అయిన దేవుడు. ఆమేన్. ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది. ఆమేన్. నియంత్రణ ఉంటుంది, నిబద్ధత ఉంటుంది, నిగ్రహం ఉంటుంది నీ దగ్గర. తొందరపడి మాట్లాడవు, ఆచితూచి మాట్లాడతావు. ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను నీవు నిమ్మలపరచుకోగలుగుతావు. కంట్రోల్ అని తల మీద చెంప మీద కొట్టుకోవాల్సిన అవసరం లేదు సినిమాలో హీరోలాగా. అది ఇన్బుల్ట్గా నీలో వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అన్నేసి మాట్లాడినా నీకు రోషం పుట్టట్లేదా అని అడగవచ్చు. నీ రోషం వేరు, నీ పద్ధతి వేరు. ఆమేన్. ఏలియాబు వచ్చాడు, ఆ చిన్న మందని ఏం చేసావురా, తండ్రి నీకు అప్పగించి చిన్న మందని ఏం చేసావు, నీ హృదయ అహంకారం తెలిసి నోరుపుచ్చుకున్నాడు ఇక్కడి నుంచి అని దావీదు తిట్టాడు వాళ్ళ పెద్దని ఏలియాబు. దావీదు దగ్గర ఏముందో తెలుసా? నిగ్రహం ఉంది, నియంత్రణ ఉంది, మెంటలీ స్ట్రాంగ్. ఒక్క మాట పలకలేదు. నేనేమి చేసి తిని మాట మాత్రం పలికి తిని. తెలుగులో అంత పెద్ద డైలాగ్ ఉంది, కానీ ఇంగ్లీష్లో మాత్రం ఆ పెద్ద డైలాగ్ కూడా లేదు. వాట్ ఐ హ్యావ్ డన్. వెళ్ళిపోయాడు అంతే, కామ్గా వెళ్ళిపోయాడు తలదించుకొని. వాళ్ళ అన్నయ్యతో పోరాడే అవకాశం ఉంది కదా. ఏ చేత్తో సింహం చీల్చాడు అదే చేత్తో అన్నయ్యని కొడితే మంచిలు అడగడు, కండి చూపు ఉండదు, నోటి మాట ఉండదు. హల్లెలూయా. ఇంకో డైలాగ్ ఉంది, తర్వాత రాజు నేనేరా, మీ కళ్ళ ఎదురుగా దేవుడు నన్ను అభిషేకించాడు రా. సమూయేలు ప్రవక్తను పంపించి పిచ్చి పిచ్చి నాటకాలు ఆడకని ఎదురు తిరగడానికి దావీదు దగ్గర ఉంది. బట్ ఒక్క డైలాగ్ వేయలేదు. ఎందుకో తెలుసా? మెంటల్లీ స్ట్రాంగ్. అందుకే ఎవరితో యుద్ధం చేయాలో వాళ్ళతో యుద్ధం చేశాడు. ఎక్కడ గొంతు విప్పాలో అక్కడ ఇప్పాడు. ఎవరు ముందు నిలబడాలో వారు ముందు రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు. యు నో వై? మెంటల్లీ స్ట్రాంగ్. దీవించబడుతున్నారా? దీవెనకరంగా ఉందా సందేశం మీకు? గత కొన్ని వారాలుగా దేవుడు చాలా పర్సనల్గా మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో? అందరితో మాట్లాడుతున్నాడు కాదు, పర్సనల్గా మాట్లాడుతున్నాడు దేవుడు మనతో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. నువ్వు ఎప్పుడు నవ్వుతూ ఉంటావంటే దానికి మూల వాక్యం నేను చెప్పిన, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తూ ఉంటావు. ఎల్లప్పుడూ, ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్, ఇన్ ఆల్ టైమ్, ఇన్ ఆల్ ప్రాబ్లమ్స్, ఇన్ ఆల్ పెర్సిక్యూషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అన్ని విషయాల్లో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిస్తావు. ధైర్యం ఉంటావు, విశ్వాసం ద్వారా గొప్ప నిశ్చయిత నీలో. ఆమేన్, ఆమేన్. ఎదుటో నేను తిడుతున్న లేనిపోని మాట్లాడుతుంటే తిరిగి మాటలో మాట కలిపి రారా చూసుకుందాం రా, దేవుణ్ణి నమ్ముకున్నాను కూడా బతుకుపోయావు, లేకపోతే నరికి పారిద్ది నన్ను మనవు. స్మైలీ ఫేస్తో అలా ఓర్చుకుంటుంటావు. ఎందుకో తెలుసా? లోపల నీవు చాలా స్ట్రాంగ్. నీ కోపం వస్తుంది, అనాలనిపిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఎంత పిరికిదానివి అయితే అన్ని మాటలంటే ఒక మాట అనలేదు. లోకం దృష్టిలో నువ్వు పిరికిదానివి, కానీ తెలియట్లేదు వాళ్ళకి. నువ్వు దేవునిని బట్టి ధైర్యముతో మౌనంగా ఉన్నావు, తెలియట్లేదు. పగ తీర్చుకోవడం నా వంతని చెప్పాడు. నువ్వు ఆరాధించే దేవుడు. నేను అవన మహిమ కలుగును గాక. ముగించేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్షమిస్తావు, క్షమిస్తావు, ప్రేమిస్తావు, ఓర్చుకుంటావు. ఎప్పుడో తెలుసా?
మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మెంటల్గా మనం స్ట్రాంగ్గా ఉండగలగాలి. దేవుని మన మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్షమించడం నీకు సులువు అవుద్ది. కనెక్ట్ అవుతున్నారా? ఆమేన్. క్షమించడం చాలా సులువైపోతుంది. ఎందుకు? మెంటల్గా స్ట్రాంగ్ కాబట్టి. ఓర్చుకోవడం చాలా సులువుగా ఉంటుంది. అన్ని మాట్లాడుతుంటే మా రక్తం ఉడికిపోతుంది, నీకేమనిపించట్లేదు? అనిపించదు. ఎందుకు అనిపించదంటే మెంటల్గా స్ట్రాంగ్గా ఉన్నాం. హల్లెలూయా. కోడి కంటే వాక్యం విలువైంది. మీ మైండ్ అటు వెళ్ళనివ్వకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ఇక్కడ కూడా మన మెంటల్ స్ట్రాంగ్నెస్ తెలుసా? నీ గురించి కదా, వీళ్ళ మైండ్ కూడా అటు వెళ్తుందని నేను అలా నన్ను వెళ్ళావని కాదు. ఇక్కడ కూడా మన స్ట్రాంగ్నెస్ తెలుసు. వాక్యం మీద మన మైండ్ ఉంటుందా? ఆ కోడి మీదకి మన మైండ్ వెళ్తుందా? హల్లెలూయా. ఓకే, డిస్టర్బ్ అవుతుంది, నువ్వు వెళ్ళావు, అది వేరే సంగతి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, బయట ఏదో గొడవ అవుతుంటుంది. ఎంత తొందరగా మనం ఆమెను చెప్పేసి బయటికి వెళ్ళిపోతాం తెలుసా? వై క్యూరియాసిటీ, అక్కడ ఏదో జరిగిపోతుంది. హల్లెలూయా. సో ఆ ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలుగుతుంది మనకు, కాని దానికోసం ఎందుకు ప్రేరి చేయాలని. కానీ దాన్ని కూడా నువ్వు ఓవర్కమ్ చేసి నువ్వు బయటకు వెళ్ళిపోయావు అంటే అర్థం ఏంటి తెలుసా? వీక్ అయిపోయావు మెంటల్గా. ఆమేన్. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. అనుదినము మనల్ని మనం పరీక్షించుకున్నాం. ఐ వీక్, స్ట్రాంగ్. నన్ను బలపరచువా అని అందే నేను సమస్తమును చేయగలను. దేవా, నేను వీక్ పర్సన్గా ఉండడానికి నీవు నాకు పిరికితనం కలిగిన ఆత్మను ఇవ్వలేదు, శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను నాకు ఇచ్చావు ప్రభు. ఆమేన్. ఇంద్రియ నిగ్రహం అంటే బాడీని కంట్రోల్ చేయడం మాత్రమే కాదు, దానికంటే ఎక్కువగా మైండ్ని సెల్ఫ్ కంట్రోల్ అంటాం. దాన్ని మైండ్ని కంట్రోల్ చేయగలగాలి. గట్టిగా అరవాలనిపిస్తుంది. కూల్ కూల్ కూల్. ఆ టైంలో నిన్ను కూల్ చేయాల్సింది నీ ఫీలింగ్ కాదు, ఆ టైంలో నిన్ను కూల్ చేయాల్సింది దేవుని యొక్క వాక్యం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం నిన్ను కూల్ చేయగలగాలి. అన్నా, ఇది ఎట్లా దొరుకుద్దన్నా? ఇది ఎలా దొరుకుతుందన్నా? ఆమేన్. దేవుని అభిషేకం, దేవుని అభిషేకం అడగాలని ఉందా? మీకు తెలుసా? నేను మాట్లాడలేకపోతున్నాను, క్షమించండి. మీకు తెలుసా, చాలాసార్లు నీ దుఃఖానికి, నీ వేదనకి, నీ కన్నీళ్ళకి, నీ ఇంట్లో అసమాధానానికి, దానివల్ల నువ్వు చాలా కోల్పోవడానికి, మానసికంగా కూడా ఫిజికల్గా చాలా నువ్వు కోల్పోవడానికి కారణం ఏంటో తెలుసా? నీకు సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడకూడదో, ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడొచ్చో, ఎలా మాట్లాడకూడదో అన్న నియంత్రణ నీకు లేకపోవడం. కోపం వచ్చింది అనేసం నీ భర్తను నోటుకొచ్చినట్టు, తర్వాత మానసికంగా రోజులు కుంగిపోతావు తెలుసా? బయట వాళ్ళు కుంగిపోరు, ఎందుకంటే వాళ్ళు దురాత్మతో ఉన్నారు కనుక. నువ్వు కృంగిపోతావు, ఎందుకంటే నువ్వు దేవుని ఆత్మను కలిగి ఉన్నావు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. నీ భర్తను అన్నావు అన్న బాధ కంటే కూడా నేను ఓర్చుకోలేకపోయానన్న బాధ నీకు ఎక్కువైపోతుంది. దేవుని దగ్గరికి వెళ్ళలేవు, నీ మనస్సాక్షిని అంగీకరించదు. నీ భర్త దగ్గరికి వెళ్ళగలవు, సారీ చెప్తాడు. లేతే తన ప్రేమ కలిగిన వాడైతే తనే వచ్చి సారీ అని చెప్పొచ్చు, అది క్లియర్ అయిపోతుంది అక్కడ. బట్ నీ ఓర్వలేనితనం, నీ 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 మెంటల్ డిజబిలిటీ ఏం చేస్తుంది అంటే దేవుని దగ్గరికి నువ్వు ధైర్యంగా వెళ్ళలేని పరిస్థితి చేస్తుంది. ఆమేన్. ఇంకోలాగన్నా దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ నిన్ను నువ్వు క్షమించుకోలేకపోతావు. మై డియర్ సిస్టర్, మై డియర్ చెల్లి, మై డియర్ అక్క, బీ స్ట్రాంగ్, బీ స్ట్రాంగ్. క్రీస్తు యేసు కృప చేత బలవంతుడు వికమ్ము.
ఓ రీ కరలమా సందరల. ఈ మాట చాలా లోతుగా వాడాను. ఎందుకన్నా చెప్తే ఇంకో మెసేజ్ ఉంటుంది ఇక్కడ. ఈ మాటను ఎందుకన్నా చెప్తే ఇంకో మాట ఉంటుంది. అమ్మ నీకు కృప విస్తరించునుగాక. క్రీస్తు యేసు కృప చేత బలవంతురాలువు కమ్ము. బీ స్ట్రాంగ్ మైండెడ్ పర్సన్. ఆమేన్. అందరు చేద్దామా? ఆమేన్. హల్లెలూయా. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించి స్థిరపరిచి నడిపించునుగాక. ఆమేన్.